ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతాను. దయచేసి బైబిల్స్ వారు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసుంచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవా, సభల 2వ దినాన్న ఇంతవరకు మీరు పాటల ద్వారా మీ నామాన్ని కనపరుచుకున్నారు. వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. దేవ, కొద్దిసేపు లేఖనాన్ని ధ్యానం చేసుకుని పోతా ఉండగా మీరే మా అందరితో మాట్లాడుతూ రమ్మని వేడుకుంటున్నాను. ఈ ప్రాంతానికి రాలేక దూర ప్రాంతాల నుంచి ఎవరైతే ఈ వాక్యాన్ని వింటా ఉన్నారో వారు కూడా ప్రభా శ్రద్ధగా నీ మాటలు ఆలకించగలడానికి సహాయం చేయండి. మీ మాటలు జీవం కలిగినవి. మీ మాటలు మా జీవితాలను మారుస్తాయి. మీ మాటతో మేము బ్రతుకుతాం ప్రభా. అటువంటి మెలనైన స్వరాన్ని ఈ రాత్రి మేము వినగలడానికి సహాయం చేయండి. దేవకుడి వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. ఏ ఒక్కరు కూడా ప్రభా అలక్ష్యంగా మీ సన్నిధిలో కూర్చొనకుండా శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినగలిగే కృప దయచేయమని వేడుకుంటూ వ్యర్థమైన మాట నోట రాకుండా సహాయం చేయమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉన్న దేవుని దాసులందరికీ, అలాగే చేరవచ్చిన సంఘం అంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. A.W. టోజర్ అనే సేవకుడు ఏమన్నారంటే, సైటన్ నోస్ ద స్క్రిప్చర్ ఎట్ ఇట్ ఈస్ సేటన్ అని. తెలుగులో చెప్తాను, కంగారు పడకండి. సాతానికి వాక్యం తెలుసు, అయినా అది సాతానే అని. సాతానికి వాక్యం తెలుసు, అయినది సాతానే. అలాగే నేటి క్రైస్తవ సమాజానికి వాక్యం తెలుసు, అయిన వాళ్ళు క్వశ్చన్ మార్క్, రైట్? ఈ మాట అలా మనసులో పెట్టుకోండి. సాతానికి వాక్యం తెలుసు, అయినా సాతానే. సాతాను వాక్యం చెప్తే అద్భుతంగా ఉంటుంది. వాడు ఆదరించినట్టుగా ఇంకెవరు ఆదరించలేరు. సాతాను ప్రోత్సహించడం అనేది అద్భుతంగా ఉంటుంది. వాడికిలాగా ఇంకెవరు ప్రోత్సహించలేరు. సాతాను ధైర్యపరిచినట్టు ఇంకెవరు ధైర్యపరచలేరు. అంత అద్భుతంగా ధైర్యపరచగలరు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, నేటి దినాన్న విశ్వాసులమైన మనం మనందరి జీవితాల్లో దేవుని యొక్క మాట నుంచి కోరుకునేది ఆదరణ, అలాగే ఓదార్పు, లేకపోతే ధైర్యం. ఈ 3 కావాలి, లేదా ఆశీర్వాదం. ఈ 4టిని అద్భుతంగా మాట్లాడగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే సాతానే. అర్థమవుతుంది కదండి మాట. మీరు ఎలా చెప్తారు? పాస్టర్ అనొచ్చేమో. యేసుక్రీస్తు ప్రభు వారికి వాక్యం చెప్పాడు. ఏమని చెప్పాడు? అన్నం తిని 40 రోజులైంది. ఎంత నీరసం వచ్చేసి ఉంటుంది కదా. కొంచెం రొట్టెలు ఆడుకోవచ్చు కదా దేవుణ్ణి అనే మాట కదా. ఆ మాట చెప్పిన మనకు ఎలా అనిపిస్తుంది? ఎంత ప్రేమ నా ఆకలి గురించి అనిపిస్తుందా? రెండో మాట, నీ కాలికి రాయి తగలకుండా ఆయన కాపాడుతాడు, అడగొచ్చు కదా ఒకసారి కాపుదల గురించి. ఆ తర్వాత కొండెక్కిచ్చి ఏమంటాడు చెప్పండి? ఇవన్నీ నీకేస్తా అని చెప్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచితే ఇవన్నీ మీకు ఇస్తా అని చెప్పేది బైబిల్. కానీ అపవాది అంటాడు, నా యందు విశ్వాసం ఉంచితే ఇవన్నీ నీవే అన్నప్పుడు అక్కడ అపవాది నేర్పించే పాఠం ఏంటంటే అభివృద్ధి గురించి మాట్లాడతాడు. బైబిల్ చెప్పేది ఆశీర్వాదం గురించి మాట్లాడుతుంది. బైబిల్ మాట్లాడేదేమో ఆశీర్వాదం గురించి, అపవాది నేర్పించేదేమో అభివృద్ధి గురించి. ఈ దినాన్న చాలా మంది క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళు, క్రైస్తవులు కాదు క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళు, అభివృద్ధిని ఆశీర్వాదం అనుకుని మోసపోతా ఉన్నారు. జాగ్రత్త వినండి. అభివృద్ధిని ఆశీర్వాదం అని మోసపోతా ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి ఇల్లు కట్టుకున్నాం పాస్టర్ గారు, అభివృద్ధి.
దేవుని మహాకృపను బట్టి కొంచెం బంగారం కొనుక్కున్నాం, అభివృద్ధి. దేవుని కృపను బట్టి మా అబ్బాయికి బుల్లెట్ కొనిచ్చాను, అభివృద్ధి. దేవుని మహాకృపను బట్టి విదేశాలు పోయాం, అభివృద్ధి. ఆశీర్వాదం అంటే క్రీస్తు ప్రభువారి యొక్క వాక్యానికి స్పందించి, ఆ వాక్యానికి తమ జీవితాన్ని అప్పగించుకొని ఎవరైతే మారు మనసు పొందారో వారు దేవుని వాక్యం నుంచి మేలు పొందుకుంటా ఉంటారు. దేవుడు నేను ప్రేమిస్తున్నాడులేమ్మా, సైలెంట్లో పెట్టే. పదే పదే గుర్తు చేసుకున్నట్టుంది ఆవిడ. జీసస్ లవ్స్ మీ అంటాం. సరే, ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సిన 2 విషయాలు. అపవాది విశ్వాసులు అనుకునే వారి జీవితాల్లో విత్తే మొదటి విత్తనం ఏంటో తెలుసా అండి? అభివృద్ధిని, ఆశీర్వాదమని. అలా చాలా మంది నేటి దినాల్లో అభివృద్ధిని ఆశీర్వాదం అనుకుంటా ఉన్నప్పుడు వారి కుటుంబాలు శాపగ్రస్తంగా కనబడతా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను. ఇక్కడ కూర్చున్న మనందరికీ తినడానికి అంత తక్కువ ఉందా? లేదు. కట్టుకోవడానికి బట్టలు బాగానే ఎక్కువ ఉన్నాయి కదా! ఎంతో కొంత బ్యాంకులో డబ్బులు మన జీవనానికి సరిపడా ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయా? సరే, సరిపడా ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు నా ప్రశ్న, ఈ రాత్రి రాకడొస్తే మీ ఇంట్లో నుంచి మీతో ఎంతమంది వస్తారు? మీతో పాటు ఎంతమంది వస్తారు? మీకు కూడా అనుమానమేనా? మా ఆయన గారు రారండి. అంటే మీరు శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తూ సాతాను యొక్క ఊయల్లో అద్భుతంగా ఊయలూగుతున్న వాళ్ళనమాట. ఏ కుటుంబంలో మారు మనసు పొందని వ్యక్తులు ఇంకా కళ్ళ ముందు కనపడతా ఉన్నా, మేం కూడా క్రైస్తవులమే అనే భ్రమలో ఉన్నవారు ఇప్పటికీ తమను తాము మోసం చేసుకుంటూనే ఉన్నారు. అందుకని ఏమన్నాను చెప్పండి? సాతానుకి వాక్యం తెలుసు, ఆయనది సాతానే. మీ చేతిలో బైబిల్ ఉంది. మీ మొఖాలు చూస్తే చాలా మంచిగా ఆరాధించే వాళ్ళు కనబడుతున్నారు. ఒకవేళ రెగ్యులర్‌గా ప్రార్థన చేసేవాళ్ళు కూడా కనబడుతున్నారు. కానీ ఇప్పటికీ మన కుటుంబాల్లో భర్త, పిల్లలు కలిసి ఆరాధించుకోలేని కుటుంబంగా కనబడితే, ఆ కుటుంబం శాపగ్రస్తమైన కుటుంబం అవుతుంది. ఇలాంటి కుటుంబాల్ని అపవాది కదపడు. ఇలాంటి కుటుంబాల్ని అపవాది అసలు కదపడు. వాళ్ళకి ఎప్పటికప్పుడు మనసు దేని మీద పెడతాడు చెప్పండి? అభివృద్ధి, అభివృద్ధి అనే మాటను దాచిపెట్టి ఆశీర్వాదం, ఆశీర్వాదం అనే మాయ మాటలు చెప్తా ఉంటాడు. అమ్మా, ఇది మొదటి మాట. ఎందుకు పాస్టర్ గారు మీరు ఇలా మాట్లాడుతున్నారు? కొంచెం ఏదన్నా మంచిగా చెప్పొచ్చు కదా అంటే ఇది మంచే. ఇది మంచి మాటలు, రైట్? సాతాను ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తాడు, పాపాన్ని ఖండించడు, ప్రేమగా మాట్లాడతాడు. వాడు మాట్లాడితే అద్భుతంగా అనిపిస్తది. అందుకని నేటి దినాన్న అబద్ధ బోధకులు అత్యధిక శాతం మంది పెరిగిపోవడం కారణం. వాక్యం మారదు, వ్యక్తులు మారరు. కానీ వాక్యాన్ని అర్థం చేసుకునే విధానంలో మనం గనక సరిగా లేకపోతే మన జీవితాల్లో కూడా ఎప్పటికీ మార్పు రాదు. అర్థమవుతుంది ఈ మాట? సరే, ఎందుకు ఈ మాట చెప్పాను మీకు చెప్తాను. రీసెంట్‌గా ఒక బర్త్‌డే ఫంక్షన్‌కెళ్ళాను. బర్త్‌డే అయిపోయిన తర్వాత రూమ్‌లో కూర్చోబెట్టి అన్నం పెట్టారు. అన్నం పెట్టిన తర్వాత ఒక తల్లొచ్చారు. తల్లొచ్చి అంది, "అయ్యా! నేను చాలా బాగా ప్రార్థన చేసుకుంటానండి" అంది. "చాలా మంచిదమ్మా" అన్నాను. "నాకిద్దరు మగ పిల్లలండి" అంది. "అమ్మ, మీ ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటున్నారే, కొంచెం వాక్యం వినండి ప్లీజ్." నేను తెలుగులోనే మాట్లాడుతున్నా. నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు. మీరు అది ఇంగ్లీష్ మీడియమే చెప్పండి. దయచేసి వినండి వాక్యం. మీకోసమే యవ్వనస్తులకు. నాకు ఆ ముసలోళ్ళతో పని లేదు. వాళ్ళు చక్కగా వింటారు కానీ ఉపయోగం ఏమి లేదు. మీరు వింటే కాస్త బాగుపడతారని, రైట్? ఆ తల్లికి ఇద్దరు పిల్లలు. ఒక బాబు వయసు 22 సంవత్సరాలు. ఒక బాబు వయసు 18 సంవత్సరాలు. ఆ ఇద్దరి పిల్లల్ని కూలి పని చేసుకొని సాకుతుంది. ఆ పిల్లాడు ఒకరోజు వచ్చి, "అమ్మా, నేను బాప్తిస్మం తీసుకుంటా" అన్నాడంట. యేసుప్రభుని నమ్ముకుంటా అన్నాడంట. చాలా సంతోషం బాబా! మరి పాస్టర్ దగ్గరికి వెళ్దాం పదా అని వెళ్తున్నారు. దారిలో తన స్నేహితులొచ్చి, "ఒరేయ్! నీ వయసు ఎంతరా? ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకుంటే వచ్చే ఉపయోగం ఏమని చెప్పండి? మన సంఘ పెద్దలను చూడు, మన అమ్మోళ్ళని చూడు, మన నాన్నోళ్ళని చూడు. వాళ్ళేం చేస్తున్నారు చెప్పు? వాళ్ళు చర్చికెళ్ళట్లేదా? తాగట్లేదా? చర్చికెళ్ళట్లేదా? సినిమాలు చూడట్లేదా? చర్చికెళ్ళట్లేదా? కొట్టుకోవట్లేదా? కాబట్టి ఇప్పుడే వద్దు. యేసుప్రభు నమ్ముకుంది గాని కొంచెం పోస్ట్‌పోన్ చెయి" అన్నారు. ఆ మాటతో వాడు అప్పటికి ఆ ప్రయత్నాన్ని ఆపాడు. ఆ తర్వాత నెమ్మదిగా తాగుడుకి అలవాటు పడ్డాడు. ఇది వాళ్ళ అమ్మగారు చెప్పిన సాక్ష్యం. ఒక రోజున ఆ అబ్బాయి అమ్మ దగ్గరికొచ్చి, "నాకు రూ. 2,00,000 కావాలి. ఇస్తావా? పేక కోసుకోమంటావా? పేక కోసుకోమంటావా? కోస్తా కాదు, కోసుకోమంటావా?" అనగానే వాళ్ళమ్మ భయపడి అప్పు చేసి 2,00,000 తెచ్చిచ్చింది. తాగాడో, అప్పు తెచ్చుకున్నాడో తెలీదు. ఆ జరిగిన నెలకి ఆ అబ్బాయి బైక్ మీద ఎళ్తున్నాడు. ముగ్గురు కలిసి ఎళ్తున్నారు. బైక్ మీద తాగి వెళ్తా ఉంటే చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ అబ్బాయి కింద పడిపోయాడు. తలకి బొప్పి గట్టింది. రక్తం కనపడలా. బొలినేని హాస్పిటల్‌లో పెడితే 4,00,000 ఖర్చయింది. బిడ్డ చచ్చిపోయాడు.
వాళ్ళ కొడుకు చచ్చిపోయాడు. ఆ తల్లి ఏమంటదండి అంటే, నా కొడుకు మంచోడేనండి. నా ప్రార్థన దేవుడు విన్నాడండి. కానీ లోకం చెడగొట్టిందండి అనే మాట. ఇది మొదటి మాట ఆళ్ళు గుర్తుపెట్టుకోండి. రెండో మాట అంది, నా కొడుకు చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉండబుద్ధి గాక రాజమండ్రి వచ్చేసాను పాస్టర్ గారు. నాకే పని చేత గాదు, కూలి పని తప్ప. రాజమండ్రిలో పని జేసుకోవాలంటే చీరల షాప్‌లో పని చేయాలి, షాపుల్లో పని చేయాలి. నాకు మాట్లాడటం తెలీదు, పని చేయటం తెలీదు. అందుకని నేను రాజమండ్రి నుంచి మా ఊరికి రోజు బస్సులో వెళ్ళి కూలి పని చేసుకొని ఇంటికొస్తా ఉన్నాను. ఇది నా జీవితం. అయితే ఇప్పుడు చిన్నోడున్నాడు. వాడికి 18 సంవత్సరాలు. వాడి జీవితం ఎలా ఉందో నాకు భయమేస్తుంది. ఇక్కడికొస్తే పెద్దోడు గుర్తొస్తున్నాడు. రెండో మాట. నా భర్త త్రాగుడుకు బానిసైపోయాడు. వీళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను పాస్టర్ గారు. నా కోసం ప్రార్థన చేయండి అంది. ఇది ఒక తల్లి చెప్పిన సాక్ష్యం. ఈ సాక్ష్యంలో మీకేం అర్థమై ఉండాలి చెప్పండి? ఏమర్థమై ఉండాలా? 22 సంవత్సరాల కొడుకు తన కళ్ళ ముందే తన చేతులతో సమాధి చేసుకోవడం ఏ తల్లికి సంతోషంగా ఉంటది? అర్థమైతుందా ఈ మాట? రెండో మాట. ఏ వ్యక్తి ఈ భూమి మీద శాశ్వతమైన జీవితాన్ని జీవించలేడు. కానీ ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని స్వరక్షకునిగా అంగీకరించకపోతే వాడు ఎంత ఉచ్చమైన స్థితిలో ఉన్నా సరే, అంటే ఎక్కువ స్థితిలో ఉన్నా సరే, వాడి జీవితం ముగిసేది ఈ భూమి మీద కలిసేది మట్టిలోనే, మిగిలేది నిత్యనాశనంలోనే. ఇప్పుడు చెప్పండి, మీ కడుపున పుట్టిన పిల్లలున్నారు. వాళ్ళు ప్రభువుని అంగీకరించారా? ప్రభువుని అంగీకరిస్తే మీరు ధన్యులు, తిండికి లేకపోయినా. ప్రభువుని అంగీకరించకుండా మీ ఇంట్లో ₹1,00,00,000 మీకంటే అడుక్కునేవాడు మేలు ప్రభువుని ఎరిగి ఉంటే. అర్థమవుతుందా ఈ మాట? ఈ మాట నేను చెప్పింది కాదు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో పౌలు గారు చెప్పబోతున్న మాట. ఇది ప్రారంభ వచనాలు పెట్టుకోండి. మనం చదువుకున్న ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు విశ్వాసులను ఉద్దేశించి వారిలో ఉన్న విభేదాలను గూర్చి నేరుగా ప్రస్తావించకుండా ప్రేమతో సత్యాన్ని చెప్తూ రాసినటువంటి పత్రిక ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక. సో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని ఒక ఆయన ఏమంటారంటే, ప్రపంచంలో అద్భుతమైన సాహిత్యం ఏదైనా ఉందంటే అది మన చరిత్ర అంటాడు. ప్రపంచంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం, లిటరేచర్ ఏదైనా ఉందంటే ఎవరంటాడు? మన జీవితం అంటాడు. మన గతం చెరపలేంది, మన వర్తమానం మార్చుకోదగింది, భవిష్యత్ ఎరగనిది. ఇది మన జీవితం. ఆ జీవితాన్ని గనక పుస్తకంగా రాయడం మొదలుపెడితే మన జీవితంలోని ఎన్ని వెలుగులు కనపడతాయో అది సాహిత్యం అంటాడు. ఈ 3వ అధ్యాయంలో పౌలు గారు తన గతాన్ని చెప్తాడు, తన వర్తమానాన్ని చెప్తాడు, భవిష్యత్ తనదేంటో స్పష్టంగా చెప్తాడు. ఇక్కడ కూర్చున్న మనం గతం చెప్పమంటే ముసుగేసుకొని లేకపోతే బైబిల్ పట్టుకొని ఇంక చెప్పడానికి చాలా సాక్ష్యం ఉంది కానీ 3 మాటలు చెప్తున్నా అని చెప్పి పావుగంట చెప్తాం. అది మన సాక్ష్యం. అలా చెప్పడు ఈయన. ఆయన సాక్ష్యాన్ని 3 ముక్కల్లో చెప్తాడు. చాలా సూటిగా చెప్తాడు గతాన్ని గురించి. రెండో మాట ఏమంటాడంటే వర్తమానంలో అంటే ఈ రోజున నా గురేంటో చెప్తాడు ఈ 3వ అధ్యాయంలో. చివరికొచ్చేసరికి మనం చదువుకున్నాం కదా ఏమన్నాడు ఆయన? నా భవిష్యత్ ఎలా ఉండబోతా ఉందో కూడా ఆ 3వ అధ్యాయంలో ఆయన స్పష్టంగా మాట్లాడతాడు. ఇది మనసులో పెట్టుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3 మాటలు ఏంటి చెప్పండమ్మా? ఒకటి, పౌలు గారి యొక్క గత సాక్ష్యం, పౌలు గారి యొక్క వర్తమాన జీవితం, పౌలు గారి యొక్క భవిష్యత్ ఆశ. ఈ 3 విషయాలు. ఆ పౌలు గారి ప్లేస్‌లో నేనుండాలి. ఆ పౌలు గారి ప్లేస్‌లో మనం ఉండాలి. మనం నిలబడి మన వెనక్కి తిరిగి గతాన్ని చూస్తే, మన గతం ఎలా ఉందో చూద్దాం. అలాగే మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూద్దాం. అలాగే వర్తమానంలో మనం ఎలా జీవిస్తున్నామో చూద్దాం. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఆయన రాసిన ఉద్దేశం బట్టి మీకు చెప్తాను. ఆయన రెండో మిషనరీ దండయాత్రలో ఇందాక రత్నబాబు గారు మాట్లాడుతూ వైద్యుడైన లోక రాసినటువంటి పత్రిక అని చదవన్నారు. విన్నారు మీరు ఆ మాట? చదివారు కదా? ఆ వైద్యుడిని తోడు తీసుకొని అపోస్తలుడైన పౌలు చిన్న ఆసియా అనే ప్రాంతంలో పరిచర్యకి వెళ్తా ఉన్న సమయంలో దేవుని యొక్క ఆత్మ ఆయన్ని అడ్డగించింది అని చెప్తాడు. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 11 వచ్చి చదవండి. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 11 వచ్చి చదువుకుందాం. ఎలా ప్రారంభమైందో మీకు చెప్తాను కొంచెం బ్రీఫ్‌గా. కాబట్టి మేము త్రోయని విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమొత్రాకేకును మరునాడు నెయిపోలికిని అక్కడ నుండి ఆ వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ అది ముఖ్య పట్టణం చాలు.
అక్కడ నుండి ఫిలిప్పికి వచ్చింది. ఇది మాట రైట్. దాని ముందు ఏం జరిగింది? 6వ వచనం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియ, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియ దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొంచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగెను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేసి అన్నమాట. పౌలు గారు పరిచర్యకి వెళ్తా ఉన్నారు. చిన్న ఆసియా ప్రాంతానికి వెళ్తున్నారు. దేవుని యొక్క ఆత్మ అంది అక్కడికి వెళ్ళొద్దు, ఫిలిప్పి ప్రాంతానికి వెళ్ళండి అని చెప్పి పంపించారు. ఈ ఫిలిప్పి పట్టణానికి పౌలు గారు తన బృందం రావడం గల కారణం ఏంటంటే దేవుని యొక్క చిత్తానుసారంగా నడిపించబడిన వారై ఫిలిప్పి పట్టణానికి వచ్చారు. గుర్తుపెట్టుకోండి, నేను వాడుతున్న పదం దేవుని చిత్తం అనే మాట. దేవుని చిత్తం అన్నప్పుడు దేవునితో సంబంధం ఉన్న వాడికి మాత్రమే అర్థమయ్యే విషయం దేవుని చిత్తం ఏంటో. అయితే దేవుని చిత్తం రెండు రకాలు. ఒకటి జనరల్ గా తెలిసేది, రెండోది రివీల్డ్ అని చెప్పి అనుకుంటాం. ఒకటి రివీల్డ్, రెండోది ఏమో హిడెన్ అనుకుందాం. దేవుడు తన చిత్తాన్ని దాచిపెట్టి వెతుక్కోమనేవాడు కాదు. దేవుడు తన చిత్తాన్ని బహిరంగపరిచి మీకు ఇష్టమైతే చేయండి అని చెప్పి అంటారు. ఎన్నడూ కూడా దేవుడు తన చిత్తాన్ని దాచిపెట్టి వెతుక్కోమని చెప్పేవాడు కాదు. బహిరంగంగా చెప్పి ఇష్టమైతే చేయమంటాడు. ఇక్కడ మాట్లాడింది వెళ్ళొద్దు, ఇటు వెళ్ళండి. అప్పుడు నిర్ణయం ఎవరు తీసుకోవాలా? ఆయన తీసుకోవాలి, పౌలు గారు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు మాట్లాడితే ఏమో నీకు ఇష్టమైతే చేయండు ఏమంటారు చెప్పండి? ఇలా చేస్తే ఇలా అవుద్ది, ఇలా చేయకపోతే ఇలా అవుతుంది, కాబట్టి నిర్ణయం నీదే అని వదిలేస్తాడు దేవుడు. ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా వాక్యం తెలుసు, చాలా బాగా తెలుసు. అంత మాత్రమే కాదు, సేవకులు కూడా వాక్యాన్ని మనకు మంచిగా బోధిస్తూ ఉంటారు. వాక్యం మన చెవిన పడతా ఉన్నా మన గుండె బండగా కనపడుతుంది అనుకోండి, కారణం ఏంటో తెలుసా? మన జీవితాలు వెళ్ళేది నిత్య నాశనానికే అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దేవుని యొక్క చిత్తం అందరూ అంతటా మారు మనసు పొందాలి అని వాక్యం చెప్తుంది. అవునంటారా? అందరూ అంతటా అన్నప్పుడు అందరూ అన్న విషయాల్లో నేనున్నాను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, ఇది నేను చెప్తాను. మరి మీరేం చెప్పాలా? మీరు, మీ భర్త, మీ భార్య, పిల్లలు వీళ్ళు ఉండాలి కదండి. దేవుని యొక్క చిత్తం నా కుటుంబం అంతా ఆయన తెలుసుకోవాలని ఆశపడతా ఉంటే, ఈ రాత్రి ఒకవేళ ఈ మాట వింటా ఉన్న సమయానికి మన కుటుంబాల్లో ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే మనం తిరుగుబాటు చేస్తా ఉంది దేవుని యొక్క చిత్తం మీద. నా మాట మీకు అర్థమవుతుందమ్మా? ఈ మాట వింటున్న ఈ సమయానికి మన కుటుంబాల్లో ఇంకా మారు మనసు పొందిన వారు ఉంటే మనం ఇప్పటికి కూడా దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాం కానీ సంతోషపరచడం లేదు. వాకింగ్ చెప్పొచ్చు, పాటలు పాడొచ్చు, ప్రసంగం చేయొచ్చు, నడిపించవచ్చు, కూర్చుని ఆరాధించవచ్చు, కానీ మన జీవితం దేవుణ్ణి దుఃఖపరిచేదిగా ఉంది. ఈ విషయాన్ని అంగీకరించి తీరాల్సిందే. సో పౌలు గారు దేవుని చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకున్నాడు కాబట్టి తన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని మాటకి సంపూర్ణంగా లోబడిపోయాడు. దేవుని మాట బ్రతుకున్నప్పుడు వినడం శ్రేష్టమైంది. ఇక్కడ వినకపోతే ఇంకో చోట వినాల్సి వస్తుంది. చదవండి, అది కూడా ఇక్కడ చెప్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీ అందరికీ తెలిసిన మాట చూద్దాం. 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. 11 వచనాలు. అందుచేతను ఒకళ్ళు చదువుతాను, నేను చదువుతాను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున ఒంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దీంట్లో 2 మాటలు ఉన్నాయి. ప్రతి వాని నాలుక అన్నప్పుడు ఈడ కూర్చున్న వారిలో మారు మనసు పొందిన వారు ఉన్నారు, మారు మనసు పొందిన వారు ఉన్నారు. మంచి వాళ్ళు ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు. భర్తను కొట్టేవాళ్ళు ఉన్నారు, భార్యను కొట్టేవాళ్ళు ఉన్నారు. అమ్మ నాన్న మీద తిరగబడే వాళ్ళు ఉన్నారు, కూర్చుని మందు దయవాళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలియదు. ఇలాంటి వారితో బైబిల్ అంటా ఉంది, ఇక్కడ వాక్యం విని మారు మనసు పొందితే బతుకుతారు ఆయన ముందు మోకాళ్ళు వేస్తే. ఒకవేళ ఇక్కడ మాట వినలేదు అనుకోండి, అక్కడ మోకాళ్ళు వేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా తప్పదు ఆయన ముందు సాగిలపడాల్సిందే.
మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ప్రతి వాని మోకాలు అంటే, నాకు తెలియదు మీ సంఘం ఏంటో, మీకు తెలుసు మీ సంఘం ఏంటో. మీ సంఘంలో మారు మనసు పొందని వాళ్ళు ఎవరో మీకు తెలుసు, పొందిన వారు ఎవరో మీకు తెలుసు మీ దృష్టిలో. అలాంటి వారు ఒకవేళ చచ్చిపోయారు అనుకోండి, మీరేమనుకుంటారు? వీడు ఖచ్చితంగా నరకానికి పోతాడా అనుకున్నారు అనుకోండి, వాడు తప్పకుండా ఒక రోజున మోకాళ్ళు వేస్తాడు. బట్ అక్కడ వాడికి ఛాన్స్ ఉండదు మారు మనసు పొందడానికి అన్నమాట. సో పౌలు గారు ఒక చిన్న సత్యాన్ని అద్భుతంగా చెప్తా ఉన్నాడు, ప్రేమతో చెప్తా ఉన్నాడు. ఎక్కడ ఎవరైతే లోబడలేరో అక్కడ లోబడతారు, కానీ అక్కడ లోబడిన ప్రయోజనం ఉండదు, జాగ్రత్త అన్నమాట. ఇక్కడ రాయబడి పాట మళ్ళీ చెప్తాను. ప్రతి వాని మోకాలు అంటే, ఎవడైతే మనిషి అవుతాడో ఆ ప్రతి మనిషి కూడా, వాడు హైందవుడా, క్రైస్తవుడా, ముస్లిం సహోదరుడా, జైనుడా, ఇంకొకటి ఎవరో కాదు. మీరు మనిషి అయితే చస్తే అక్కడ మోకాళ్ళు వేయాలి నమ్ముకోకుండా, బతుకుంటే ఇక్కడ మోకాళ్ళు వేయాలి. తప్పకుండా ఆయన ముందు సాగిలిపడాల్సిందే. ఒకవేళ ఈ దినాన్న తాత్కాలికంగా మన పనులు చలామణ వచ్చేమో కానీ, తాత్కాలికంగా మన మాట చలామణ వచ్చేమో కానీ, ఒక రోజున వస్తుంది, ఆ రోజున గుండెలు బాదుకోవాల్సిందే. మీరెలా చెప్తారు పాస్టర్ అనొచ్చేమో కదండి. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది కదా, దెయ్యములు నమ్మి వణుకుతా ఉన్నాయి. ఏమని చెప్తే దెయ్యాలు చెప్పండి దేవుణ్ణి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అంటే కదా. ఎలా పలుకుతాయి అవి? తలకాయ ఉంచుకొని పలుకుతాయి, తలెత్తుకుని వణుకుతా పలుకుతాయి అంటారా? బైబిల్ చెప్తుంది దెయ్యములు నమ్మి వణుకుతున్నాయి అనే మాట. ఇక్కడ భూమి మీద ఎవరైతే దేవుని మాటకు లోబడకుండా గర్వంతో విర్రవీగుతూ కాళ్ళు రగరేసుకుని తిరుగుతా ఉన్నారో, ఒక రోజున గజగజ వణుకుతూ ఆయన కాళ్ళ ముందు సాగిలిపడాల్సిందే. కానీ అక్కడ మారు మనసుకు స్థానం లేదు. అందుకని ఇక్కడ మోకాళ్ళేస్తారా, బతికి పరలోకానికి వెళ్తారు. అక్కడ మోకాళ్ళేస్తారా, సచ్చి నరకానికి పోతారు. అది రెండో మరణం. ఇప్పుడు చెప్పండి, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుని యొక్క చిత్తాన్ని ఎవరైతే స్వీకరించలేకపోతా ఉన్నారో, దేవుని యొక్క మాటను ఎవరైతే ప్రేమకు అంగీకరించలేకపోతా ఉన్నారో, ఇక్కడ కాకపోతే అక్కడే తప్పదు, ఆయనే దేవుడని ఒప్పుకోవాల్సిందే. ఇది మొదటి మాట. సో రెండో మాటకు వచ్చేద్దాం. సో పౌలు గారు దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు, ఆయన మాటకు లోబడ్డాడు. ఇది మొదటి మాట. సో రెండో మాట, దేవుని చిత్తం ఏం మాట్లాడుతుంది మనతో? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకున్నాం, లేదా 3 నుంచి చదువుకున్నాం. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడును దేవుణ్ణి ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగియుండుటే దేవుని చిత్తం. ఈ మాటలు రెండిట్లో దేవుని చిత్తం, దేవుని చిత్తం అనే మాట కనపడింది కదా. ఒకటేమన్నారు, అందరూ ఎలా బతకాలంట? పరిశుద్ధంగా బతకాలి. రెండో మాట ఏమన్నాడు? ప్రతివాడు, మీలో ప్రతివాడు ఏం చేయాలంటండి? తమ తమ ఘటం అంటే దేహాన్ని ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. సో దేవుడు స్పష్టంగా రాసి పెట్టారు తనకి ఇష్టమేంటో. దేవుడు రాసి పెట్టిన తర్వాత కూడా ఆ ప్రకారం జీవించకపోతే నష్టపోయేది నేనే, నష్టపోయేది మనమే. కాబట్టి దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా ఎరిగిన వాడై, వద్దు అంటే మానేశాడు, వెళ్ళు అంటే వెళ్ళాడు. ఇది పౌలు గారి యొక్క జీవితం. ఫిలిప్పి ప్రాంతానికి ఆయన మొట్టమొదటి అడుగు వేసినప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం, దేవుని చిత్తానికి లోబడిన వ్యక్తి యొక్క జీవితంలో ఎప్పుడు సంతోషమే ఉండదు, ఎప్పుడు దుఃఖమే ఉండదు. ఒకసారి దుఃఖం ఉండొచ్చు, ఒకసారి సంతోషం ఉండొచ్చు. ఏది కూడా శాశ్వతమైనది కాదు, గుర్తుపెట్టుకోవాలి. దేవుని చిత్తాన్ని అంగీకరించే వాడికి ఎప్పుడు సుఖం ఉండదు, ఎప్పుడు దుఃఖం ఉండదు. ఏది కూడా శాశ్వతం కాదు. ఈ మాట బుర్రలోకి వెళ్ళిందండి. మళ్ళీ చెప్తానే, దేవుని ఇష్టానికి ఎవరైతే అప్పగించుకుంటారో వారి జీవితాల్లో సుఖం శాశ్వతం కాదు, దుఃఖం శాశ్వతం కాదు. రెండు కూడా తాత్కాలికమైనవి మాత్రమే. అందుకనే ఫిలిప్పీ సంఘంలో అడుగుపెట్టిన తర్వాత 4 మాటలు చెప్తాను మీకు. వెళ్ళిన తర్వాత విశ్రాంతి దినం వచ్చింది. సో విశ్రాంతి దినాన్న ఆయన నదీ తీరాన తిరుగుతా ఉన్నాడు. తిరుగుతా ఉంటే ఎవరు కనపడతారు అక్కడ మీకు? కొంతమంది సహోదరులు కూర్చుని ఏం చేస్తుంటారు? విశ్రాంతి దినాన ఆరాధన చేస్తూ ఉంటారు. సో ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకని సముద్ర తీరాన్ని కూర్చున్నారండి అంటే, 10 మంది మగాళ్ళు లేకపోతే అక్కడ సినగోగు కట్టరు. 9 మంది ఉండి ఒక స్త్రీ ఉందనుకోండి, అయినా కట్టరు. 10 మంది ఉండాల్సిందే. అలాంటి సమయంలో వాళ్ళు కూడా లేరు. అలాంటి సమయంలో వాళ్ళు సముద్ర తీరాన్ని కూర్చుని ఉన్నారు అన్నప్పుడు లోకా గారేమో చూస్తున్నాడు, పౌలు గారేమో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుద్ది. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలోనే కొంచెం కిందకు వద్దాం.
11 వచ్చిన నుంచి కిందకి వద్దాం. ఆ గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి, వాళ్ళు అనుకున్నారు, వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే ఎవరు కనపడ్డారు అక్కడ? స్త్రీలు కనపడ్డారు. అప్పుడేమైంది? మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వింటా ఉంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అమ్మ ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారండి? వైద్యుడైన లోకా చెప్తున్నాడు. ఆయన రైటర్. అపోస్తల కార్యాల గ్రంథాన్ని రాసింది ఆయన. ఆయన జర్నీలో పౌలు గారితో కలిసి ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, ఈయన చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా వెనక దేవుని దాసులు చూస్తూ ఉన్నారు. అలా అనుకోండి. ఇప్పుడు చూస్తున్నారు ఎవరు నిద్రపోతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అనేది ఎవరు అబ్జర్వ్ చేస్తుంటారు? మీ పాస్టర్ గారు చూస్తూ ఉంటారు. అదే ఆయన పని కదా. ఇప్పుడు ఏమన్నారు ఇక్కడ ఆయన? అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వింటా ఉంది. ఎంతో మంది స్త్రీలు ఉన్నారు కానీ ఒకళ్ళే వింటున్నారు కదా. నా ముందు కూర్చున్న వారిలో ఒక 100 మంది ఉన్నారు అనుకుందాం. 100 మంది వాక్యం వినట్లా. అది నాకు తెలుసు, అది మీకు కూడా తెలుసు. ఈ 100 మందిలో సగం మంది నిద్రపోతున్నారేమో. ఆ శాశ్వతమైన నిద్రలోకి వెళ్ళకముందే లేగవండి. రెండో మాట, కొంతమంది సెల్ ఫోన్ చూసుకుంటున్నారు, కొంతమంది చీర వంచును పట్టుకున్నట్టు నలుపుకుంటున్నారు, కొంతమంది నిద్రపోతే ఏమంటాడు అనుకుంటున్నారేమో, నాకు తెలియదు. గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా అలక్ష్యంగా ఉండకండి. ఇక్కడ అన్నాడు ఆయన, ఆమె ఒక్కతే వింటుంది. ఏమన్నాడు అక్కడ ఆయన? ఆమె వింటూ ఉంది. ఎలా వింటుంది అంటే అప్పుడు వింటుండేను. ఆమె ఎవరు? ఓదారంగు పొడిని అమ్ముకొని తూతేర పట్టణస్తురాలు. అడుగుంటాడు లోక గారు, ఆవిడ ఎవరండి అని. అప్పుడు ఆయన ఏమన్నారు? ఆవిడ పేరు లూదియా, ఆవిడ చేసే పని పొడి అమ్ముకుంటది, ఆవిడ ఊరు తూతేర అని చెప్పారు. తర్వాత మాట, ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. అంతటితో సెంటెన్స్ అయిపోయింది. తర్వాత మాట, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు కామ. ఇప్పుడు చెప్పండి, ఆ సెంటెన్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తీసం పొందిరి అన్నమాట. అక్కడే పొందారా? ఇంటికి వెళ్ళిన పొందుంటారా? బాప్తీసం పొందడం అంత ఈజీనా? మీ ఇంటికి వెళ్ళి మీ ఆయన గారికి చెప్పండి. మీ ఇంటికి వెళ్ళి ఒకవేళ ఆయన మారు మనసు పొందుతాయని చెప్పండి, ఏమంటే బాప్తీసం పొందారండి అని. గోప్ పగిలిపోదు రాసుకెళ్ళి జాగ్రత్త అంటాడు. మీ భర్త గారు అంటే మీరు ఎలా ఉంటుందో నాకు తెలియదులేండి. మీ పిల్లలు అడగండి ఆ మాట, అమ్మ యేసు ప్రభు నమ్ముకోమని. నాకు అప్పుడే మా మనసులో లేదు మమ్మీ అంటారు. ఈ లూది అమ్మ వినింది, లక్ష్యం ఉంచింది. లక్ష్యం ఉంచి గమ్మును కూసోలా, ఇంటికి వెళ్ళి కన్విన్స్ చేసుకుంది. ఏమని కన్విన్స్ చేసింది? సత్యమేంటో అర్థమైన తర్వాత సత్యాన్ని దాచిపెట్టడం శ్రేయస్కరమైనది కాదు. గత రాత్రి నిన్నటి దినాన్న ఒక తల్లి, ఆమె పేరు స్వరూపరెడ్డి సమేద ఆవిడ, ఇంటర్మీడియట్ పిల్లలిద్దరు తీసుకుంది. ఒకటి ఫస్ట్ ఇయర్, ఒక అమ్మాయి సెకండ్ ఇయర్. ఆ పాప ఇంకా యూనిఫామ్ లోనే ఉంది. ఏం కన్విన్స్ చేసిందో తెలియదు. ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ₹1,00,000 శాలరీ, తన భర్త దుబాయ్లో ఉంటాడు కదా, మీరు చూశారు. ఆ ఇద్దరి పిల్లల్ని కన్విన్స్ చేసుకుంది ఏమని? చచ్చిపోదామని. పిల్లల్ని కన్విన్స్ చేసింది ఏమని? చచ్చిపోదామని. ఒక యవనస్తుడు చచ్చిపోదారంటే వస్తాడా? చంపి వెళ్ళిపోతాడు. ఒక యవనస్తురాలు చచ్చిపోతారంటే వస్తుందా? రాదు కదా. ఒక తల్లి భారం కలిగిందైతే చావడా కూడా ఒప్పించగలదు. ఆ తల్లి భారం లేనిదైతే తన కుటుంబాన్ని శాపగ్రస్తం చేసుకోగలదు. లూదియమ్మ వినిన తర్వాత మొట్టమొదట కాన్సన్ట్రేట్ చేసింది ఎవరి మీద? తన కుటుంబం మీద. అక్కడ చాలా మంది ఉన్నారు, అక్క నూరా అనలా ఆయన. వెంటనే వెళ్ళిపోయింది, వెంటనే కుటుంబాన్ని తీసుకొచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఆ తల్లి రాత్రి అంతా ప్రిపేర్ చేసిందో, నెలగా ప్రిపేర్ చేసిందో తెలియదు. సమస్య ఏంటో మనకు తెలియదు. ఆమె చేతిలో వాటర్ బాటిల్ ఉంది, చర్లపల్లి రైల్వే స్టేషన్ వెళ్తా ఉన్నారు, ఫోటో దొరికింది మనకి. ఆ కాసేపటి చచ్చిపోతారు, అది ఆ సంఘటన కదా. ఒక తల్లి యవ్వని బిడ్డలైన ఇద్దరిని చేతుల్లో పట్టుకొని వాళ్ళు ఇష్టపడక నడిచొస్తున్నారు. వాళ్ళ కళ్ళ ముందు కనబడేది ఇక మరణం మాత్రమే. ఇక ఏం కనపట్టలా. చల్లపల్లి రైల్వే స్టేషన్ బాగుంటుంది, కొత్త కట్టారు, బాగానే ఉంది. అలాంటి సమయంలో తెల్లవారుజాము 2 గంటల సమయంలో ఇద్దరు యవనస్తులు అమ్మ మాటకు లోబడి, అమ్మ మాట విని ఇద్దరు నడుచుకుంటూ వచ్చి పట్టాల మీద పడుకోవటం అంటే, ఇప్పుడు చెప్పండి, ఒక తల్లి చంపడానికి కూడా వెనకాడకుండా ఇద్దరి పిల్లలను ఒప్పించగలిగితే క్రీస్తులు బతికించడానికి మీరు ఒప్పించలేరా? ఒప్పించకపోతే మీ అంత శాపగ్రస్తమైన వ్యక్తికి ఎవరు ఉండరేమో. ఈ రాత్రి నేను అభ్యర్థించే ఒకే విషయం ఏంటో తెలుసా అండి? మీరు మారు మనస్సు పొంది కూడా మీ లోపల చలనం లేకపోతే అది శాపగ్రస్తమైన జీవితమే. నేను ఇలా రాసుకున్నాను. సువార్తకు స్పందించాలి,
సువార్తను అందించాలి. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా వాడు చచ్చిన వాడితో సమానం. ఒకటి సువార్తకు స్పందించాలి, రెండు సువార్తను అందించాలి. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా వాడు చచ్చిన వాడితో సమానం. అర్థమవుతుంది కదా ఈ మాట? మీరు సువార్తకు స్పందించిన వాళ్ళైతే అంత తాగిపోకూడదు. దాన్ని ఏం చేయాలా? అందించాలి. స్పందించకపోయినా అందించకపోయినా మన జీవితాల్లో కార్యం జరిగిన మాట మీరు అనుకోవచ్చేమో, కానీ అది దేవుని కార్యం కాకపోవచ్చేమో. సేటన్ నోస్ ద స్క్రిప్చర్ ఎట్ ఇట్ ఈస్ సేటన్. అర్థమవుతుంది అన్నమాట. పాష గారు ఇదే వేదిక మీద బోల్డ్ మంది సేవకులు వచ్చారు, వచ్చుండొచ్చేమో, మాకు వాక్యం తెలుసుండొచ్చేమో. కానీ ఇప్పటికి కూడా మన కుటుంబాల్లో ఆ మార్పు లేకపోతే జాగ్రత్త, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది. సువార్తకు స్పందించిన నీవు అందించకపోతే చచ్చిన వాటితో సమానం. నేను చెప్పిన మాట కాదు. పౌలు గారు అంటాడు ఎఫెసీ పత్రిక 2:1 ఏమంటాడు? మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారి ఉండగా చావల బతికే ఉన్నారాడు. వాళ్ళు బతికిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు అన్నమాట. బతికిన వాళ్ళతో మాట్లాడుతూ మీ స్థితి గతంలో చచ్చింది, అలాంటి మిమ్మల్ని బతికించింది కారణం ఏంటో తెలుసా? క్రీస్తు వారి యొక్క మహాప్రేమ నీ మహాపాపాన్ని క్షమించింది, రక్తంతో కడిగింది అని జ్ఞాపకం చేస్తూ, దేవుని ప్రేమను రుచి చూస్తే వదిలిపెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ అనాది కాలంగా వాక్యం వింటున్నాం, కానీ ఎప్పటికీ మన పిల్లలకి దేవుని యొక్క ప్రేమ చూపించలేకపోతే కార్యం పడో తెలుసా అండి? వచ్చిన మాట చెప్తాను. నాలో లేని యేసయ్యని నా పిల్లలు అంగీకరించరు. ఈ మాట కొంచెం మనసులోకి వెళ్ళవండి. నాలో లేని యేసయ్యని నా పిల్లలు స్వీకరించలేరు. నేను నమ్ముకున్న ప్రభువుని నాలో చూయించినప్పుడు మాత్రమే నా పిల్లలు అంటారు నాకు కూడా యేసయ్య కావాలి అన్నమాట. ఏ రోజునైతే మీ పిల్లలు వచ్చి మమ్మీ, డాడీ మీలో నాకు ప్రభు కనపడ్డారు, మిమ్మల్ని బట్టి నేను ప్రభుని నమ్ముకుంటున్నా అని చెప్పి సంఘంలో ఎవరైతే సాక్ష్యం ఇచ్చి, బహిరంగంగా సాక్ష్యం ఇచ్చి ప్రభు దగ్గరికి వస్తారో ఆ తల్లిదండ్రులకి జీవితాలు ధన్యమైనవి. అలా కాకుండా ఒళ్ళు పెంచుకొని ఒకవేళ గమ్మును తిరుగుతూ ఉంటే ఆహ్లాదకరంగా ఉంది కదండి. జాగ్రత్త, వాడు ఎప్పుడు పోయిన నరకానికే. నరకానికి పోయే వాడిని కళ్ళ ముందు తిరుగుతా ఉంటే కుక్కబెట్టి నిద్రపోతున్నావు అంటే నువ్వు మనిషివా ఇంకేమన్నా? నేను మనిషిని ఇంకేమన్నా? మన కళ్ళ ముందే నరకానికి వెళ్లే వాళ్ళు కనబడతా ఉంటే చిన్నపాటి దొప్పి కూడా లేకపోతే మన క్రైస్తవులు అంటారా? అందుకనే ఉదయం ఒక మాట అడిగానే, మన క్రైస్తవ్యం వేరు, క్రీస్తులోకి రావడం వేరు. ఈ దినాన్న అనేక మంది క్రైస్తవ్యంలోకి వస్తున్నారు, క్రీస్తులో కాదు. క్రైస్తవ్యంలో ఉన్నవాడికి హ్యాపీగా ఉంటుంది, కానీ క్రీస్తులో ఉన్నవాడికి మంట మండుతూ ఉంటుంది. అర్థమవుతుంది మాట? క్రైస్తవ్యంలో సుఖం ఉంటుంది, కానీ క్రీస్తులో వాడికి సుఖం ఉండదు. ఎందుకని చెప్పండి? బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటాడు. ఉంటే ఆయన పని చేయాలంట, లేకపోతే అక్కడికి వెళ్ళిపోవాలంటాడు. ఇది అలా మంట మండుతూ ఉంటుంది. ఆ మంట మనలో ఉందా? ఉంటే ఖచ్చితంగా అందరి రక్షణ కోసం మనం పనిచేస్తాం. ప్రియమైన వాళ్ళారా, లూదియమ్మ విని ఊరుకోలా. ఏం చేసింది చెప్పండి? ఆ సెంటెన్స్ అక్కడ ఆగిపోయింది. ఏమన్నారు ఆవిడ? వెళ్ళి తన ఇంటి వారిని అందరం తీసుకొచ్చేమంది బాప్తిస్మం పొందినప్పుడు. బాప్తిస్మం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు బాప్తిస్మం అంటే ఏంటి? మునగటం కాదు, ముంచటం కాదు. నా లోపల జరిగిన కార్యాన్ని బహిరంగంగా సంఘం ఎదుట ఒప్పుకోవడం. ఏంటి లోపల జరిగే కార్యం? నేను పాపిని గుర్తించాలి, నా పాపానికి శిక్ష నేను అనుభవించాలి, కానీ నన్ను ప్రేమించి నా స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువ రక్తధారల్లో కడిగడి నమ్మి ఎవరైతే ఒప్పుకుంటారో, పాపాన్ని విడిచిపెడతారో, వారు సంఘం ఎదుటిచ్చే బహిరంగ సాక్ష్యాన్ని బాప్తిస్మం అంటాం. అలా కాకుండా పెళ్లి పెట్టుకున్న భాషగా ఏమంటే కాదు, అది ఇచ్చేవాళ్ళు లేకపోలేదు. వాళ్ళేం పరలోకానికి పోయి నరకానికి పోయేది. గుర్తుపెట్టుకోండి, బాప్తిస్మం అనేది అంతరంగంలో జరిగిన మార్పుకి బహిరంగంగా ఇచ్చే సాక్ష్యాన్ని బాప్తిస్మం అంటాం. ఆ లూదియమ్మ వాళ్ళు నిలబడింది. ఒక మాట గుర్తుపెట్టుకోండి, లూదియమ్మ వాయిస్ ఇక్కడ ఎక్కడ వినపడలా, ఒకసారి వినపడుతుంది. ఏమంట చదవండి ఆవిడ? బాప్తిస్మం పొందిరి. తర్వాత మాట, ఆమె నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి రమ్మని బతిమాలింది. ఇది మాట, ఇది సాక్ష్యం అంటే. ఏమంటారు? పౌలు గారిని ఛాలెంజ్ చేస్తుంది. నేను విశ్వాసం కలదానని నువ్వు నమ్మితే అని ఎప్పుడు చెప్పింది? తన పిల్లల్ని, తన కుటుంబాన్ని తెచ్చి కళ్ళ ముందు పెట్టి వాడిచ్చిన సాక్ష్యం తర్వాత మాట్లాడింది. నేను విశ్వాసం కలదానని నువ్వు నమ్మితేనే మాట. విశ్వాసం నిద్రపోదు. లూకాసు వార్త 11 ఏమన్నారు చెప్పండి? మనం చదువుకున్న వాక్య భాగాలు 3 చదివారు కదా, ఏముంది అక్కడ చూడకుండా చెప్పండి? మీరు లోకానికి వెలుగు. వెలుగు ఎక్కడ పెట్టాలా? అందుకని ఫిలిప్పీ పత్రిక ఏం మాట తెలుసా అండి? క్రైస్తవుడు లైట్ హౌస్ లాంటోడు.
లైట్ హౌస్ మాట్లాడదు, కనబడతా ఉంటది. ఆ లైట్ హౌస్ ఎక్కడైతే వెలుగుతూ ఉంటుందో గురి గమ్యం లేని నావలు దరికి చేరతాయి. ఆ లైట్ హౌస్ ఉంది కానీ దీపం లేకపోతే, ఇది మన జీవితాలు. క్రీస్తులో ఉన్నవాడేమో లైట్ హౌస్ లో ఉంటాడు, క్రైస్తవ్యంలో ఉన్నవాడేమో స్తంభంలాగా ఉంటాడు, కానీ వాడి లోపల దీపం ఉండదు. దీపం లేని స్తంభం ఎలా నిరుపయోగమైందో, క్రీస్తు ప్రభు వారికి స్థానం లేని వ్యక్తి కూడా నిరుపయోగమైన వాడే. ఇక్కడ లూదియం అంటా ఉంది, నేను ప్రభుని నమ్ముకున్నా అని అప్పుడు చెప్పట్లా. ఇంటికి వెళ్ళింది, తన కుటుంబానికి సాక్ష్యం ఇచ్చింది, వాళ్ళ ఫలితాలు ఉందో వాకింగ్ చెప్పింది మాకు తెలియదు, తీసుకొచ్చింది సంఘం మీద నిలబెట్టింది. ఇప్పుడు అంటుంది, ఇప్పుడు చెప్తున్నాను పాస్టర్ గారు, నేను విశ్వాసం కలదాన నువ్వు నమ్మితే మా ఇంటికి రా, లేకపోతే రావద్దు. మన ఇంటికి సేవకుని పిలవాలని ఎన్ని సర్దుకోవాలో, ఎన్ని దాచిపెట్టేసుకోవాలో. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటాను. బహుశా ఒక సేవకుడు ఇంటికి పిలవాలంటే 3 రోజులు పని ఉంటుంది మనకి. బీరువాలు సర్దాలా, గ్లాసులు సర్దాలా, ప్లేట్లు సర్దాలా, కొన్ని స్మెల్లు బయట పడేయాలా, ఇన్ని చేసుకోవాలా, అప్పుడు పిలుస్తా ఆయన లోపలికి. ఇది మన జీవితం. లూది అమ్మ ఛాలెంజ్ చేస్తుంది, ఓ పాస్టర్ గారు, నేను విశ్వాసం కలదాన నువ్వు నమ్మితే రా అన్న కదా. ఆయన వెళ్ళలా, కానీ చివరికి వెళ్తాడు. సరే కిందకు వచ్చి తత్తమాట ఏమంటారు, అది మొదటి సంఘటన. సో ఫిలిప్పి పట్టణంలో ఆయనకు అనుభవం ఏంటో తెలుసా అండి? వాక్యాన్ని విని వాక్యమందు లక్ష్యం ఉంచి తమ జీవితాన్ని మాత్రమే కాక తన కుటుంబం మొత్తాన్ని ప్రభు దగ్గర నడిపించిన మొదటి వ్యక్తి లూదియమ్మ. ఇది మొదటి సాక్ష్యం కదా. రెండో సాక్ష్యం ఏంటి చదవండి ఒకసారి. అదే అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం. కొంచెం ముందుకు వస్తే ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. 4 ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఆ 4 తర్వాత మనం 3వ అధ్యాయం దగ్గరికి వద్దాం. నాకు ఇవ్వబడిన సమయంలో నేను ముగిస్తాను. 16వ అధ్యాయం, ఒక్క నిమిషం అమ్మా, 28 వచ్చి చదువుకుందాం, లేదా 27 చదువుకుందాం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉన్నట్టు చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరమును ఎక్కడైనా నిల్చున్నామని బిగ్గరగా చెప్పాను అనే మాట. గత రాత్రి దేవుని దాసులు అన్నగారితో కలిసి పరిచయలో ఉన్నాను వేరే చోట. వారు ఏమన్నారండి అంటే, వాక్యం చెప్తూ, విశ్వాసుల యొక్క జీవితాల్లో కొన్నిసార్లు దేవుడు అంట కెమెరామెన్ లా పనిచేస్తాడంట. కెమెరామెన్ లాగా. ఇప్పుడు అబ్బాయి కూర్చున్నాడు కదా ఇప్పుడు దాకా, ఆ అబ్బాయి కనపడ్డు, ఇప్పుడు ఎవరు కనపడతాడు? నేను కనపడతాను. ఎప్పుడు వస్తాడు ఇక్కడికి? ఒకవేళ నా వెనక స్క్రీన్ ఉందనుకోండి, ఆ స్క్రీన్ సరిగ్గా లేకపోతే సరి చేయడానికి వస్తాడు. కొన్నిసార్లు కెమెరామెన్ లా ఉంటాడు, ఆయన చూస్తూ ఉంటాడు. కొన్నిసార్లు పక్కనే ఉంటాడు, ఆయన కంఫర్ట్ చేస్తూ ఉంటాడు. పౌలు గారిని వీపీ మీద బెత్తాలతో కొట్టారు. ఈ సందర్భంలో దేవుడు ఆయన ఏం పట్టించుకోవాలా, కెమెరామెన్ లా చూస్తూ ఉన్నాడు. కెమెరామెన్ లా చూస్తూ ఉన్నప్పుడు మర్చిపోయి అనుకోకండి, ఆయన అంటున్నాడు, సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడి, దేవుని యొక్క వాక్యం కదండి. సో పౌలు గారిని కొడుతున్నారు. ఎలా కొట్టారు? బెత్తాలతో కొడతా ఉన్నారు. బెత్తం అంటే చీజ్ ఆఫ్ రాస్కెల్ అలా కాదు. ఒకసారి బెత్తంతో ఇలా కొడితే చర్మం వచ్చేస్తుంది, పై చర్మం. అలాంటి దెబ్బలు చాలా కొట్టారు. వీపంతా దెబ్బలు కొట్టారు, చావిడిలోకి ఈడ్చుకొచ్చారు, దొమ్మిగా వచ్చిన ముఖం మీద కొట్టారు, తీసుకెళ్లి బొండేసి లోపల బిగించి పడేశారు. అలాంటి సందర్భంలో భూకంపం వచ్చింది, చేతుల యొక్క బేడీలు ఊడిపోయినాయి, లోపల పడిపోయి ఉన్నాడు. పడిపోయి చీకట్లో ఉన్నటువంటి పౌలు గారు అన్నాడు బయట ఉన్న వ్యక్తిని, ఓ అధికారి, నువ్వేం చేసుకోవద్దు, పొడుచుకోవద్దు అన్నప్పుడు, దేవుడు ఈయన దగ్గర ఉన్నాడు, ఇప్పుడు కెమెరామెన్ దగ్గర కాదు, కంఫర్టర్ ఉంటా ఉన్నాడు. మన జీవితాల్లో కొన్నిసార్లు కొన్ని సమస్యలు వస్తా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కెమెరామెన్ చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు కంఫర్ట్ చేస్తాడు? ఎప్పుడు అవసరమైతే అప్పుడు కంఫర్ట్ చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతారు తన బిడ్డల జీవితంలో, అవసరమైనప్పుడు మాత్రమే. అలా లేడని చెప్పి కంగారు పడకండి, ఆయన చూస్తూనే ఉన్నాడు. కెమెరామెన్ కనబడకపోవచ్చు కానీ, నేను కెమెరా ముందు కనబడవచ్చు కానీ, నా జీవితాన్ని నిశ్చితంగా పరిశీలించేవాడు దేవుడు. అలాగే పౌలు గారు లూదియమ్మ గారి ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత దారిలో వెళ్తా ఉంటాడు. సో వెళ్తా ఉంటే ఒక దెయ్యం పట్టిన యవనస్తురాలు ఏమంట చెప్పండి, వీరెవరంట? ఎవరని చెప్తుంది ఆవిడ? 17 వచ్చింది చదువుతాం. ఆమె, పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఎవరు చెప్పాలన్నమాట? దెయ్యాలు చెప్తే కాదు, కానీ చెప్పేస్తాను ముందుగానే. అందుకని ఈ మాట ఎలా ఉంటుంది మీకు అర్థమే చెప్తాను. మన కుటుంబాల్లో మారు మనసు పొందిన వాళ్ళు ఇంటికి పాస్టర్ గారు వస్తే వాళ్ళు బిహేవ్ చేసే విధానం ఎలా ఉంటుంది? చేతులు గుండెల మీద కట్టుకుంటారు, ఇట్లా వందలండే గారు అని. భలే మోసగాళ్ళు. అస్సలు భక్తి ఉండదు, కానీ భక్తిలో తారాస్థాయికి ఇలా చూపిస్తారు అనమాట.
భక్తి లేని వాడిని ఈజీ గుర్తుపట్టేయచ్చు. కొత్త కొత్త మాటలు వచ్చేస్తాడు నోటికి. అర్థమవుతండి. దెయ్యాలు ఏమంటున్నాయి? సర్వోన్నతులైన దేవుని కుమారుడు. తర్వాత మాట, వీరు రక్షణ మార్గాన్ని ప్రచురిస్తారు అని కేకలేస్తా ఉన్నాయి ప్రచురించక ముందే. తర్వాత మాట, ఆమె ఇలాగూ అనేక దినాలు, ఒకరోజు కాదు. ఒక మాట అడుగుతాను. మన గ్రామాల్లో ఒకవేళ మంచి డ్రింకర్ ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గర కూర్చొని బైబిల్ గురించి మాట్లాడండి, మీకు తెలియని బోల్డ్ సత్యాలు చెప్తాడు. ఆయన బోల్డ్ సత్యాలు చెప్తాడు. అర్థమవుతుందండి. ఆ సత్యం ఎలాంటిది కాదు. మాసిలమ్మన్ గారి దగ్గర మొదలు పెడతాడు, బక్సింగ్ గారి దగ్గర మొదలు పెడతాడు. ఎంతమంది చూసాం అనుకుంటున్నాం? కలిసి నడిచాం, ఆ మిషనరీలతో కలిసి ఇక్కడ కూడా ప్రయాణించాం అంటాడు. మళ్ళీ మందు వేసుకుంటాడు. అది మాత్రం మాట. దౌర్భాగ్యకరమైన విషయం ఏంటండి అంటే, ఒక చోట ఇలాగే వాక్యం చెప్తా ఉన్నాం, ఈ స్టేజ్ పక్కన కూర్చొని ఇలా తిప్పుకుంటూ తాగుతున్నారు. స్టేజ్ పక్కనే. కట్ చేద్దాం, ఇక్కడికి వచ్చేద్దాం. వాక్యం ఎరగడం కాదు, ఆ వాక్యాన్ని లోపలికి స్వీకరించాలి. ఇప్పుడు సాతాన్ ఏమంటుంది? వీరు పాస్టర్ గారు అంటుంది అనమాట. ఆయన నోర్మి అన్నమాట. చాలా మంది లేని భక్తిని చూపించే తాపత్రయంలో వాస్తవాలు చెప్పేస్తుంటారు. ఇందాక నేను ఒక అబ్బాయిని అడిగాను, తమ్ముడు నువ్వు మారు మనసు పొందేవాని. నేను పొందలేదు సార్ అన్నాడు. ఏ అన్నాను. ఇంకా టైం ఉంది సార్ సమేత చెప్పాడు. ఇంట్లో ఎంతమంది ఉన్నారన్నాను. నేను మా అన్నయ్య సార్ అన్నాడు. తర్వాత ఇంకో మాట అడిగాను, నాన్న నమ్ముకున్నారు అన్నాను. లేదు సార్ అన్నాడు. అమ్మ నమ్ముకుందా? అమ్మ వస్తుంది సార్, మా అమ్మమ్మ నమ్ముకుంది సార్ అన్నాడు. మరి నువ్వెందుకు నమ్ముకోలేదు అన్నాను. తర్వాత అన్నాను, నీకు అఫైర్స్ ఉన్నాయి అన్నాను. లేవన్నాడు. మందు తాగుతావు అన్నాను. లేవన్నాడు. ఎన్ని చెప్పిన తర్వాత నువ్వు ఎందుకు మారు మనసు పొందలేదంటే అన్నాడు, సార్ ఇంకా టైం పట్టుద్ది సార్ అన్నాడు. ఏ అలవాట్లు లేవు. యేసుప్రభు నమ్ముకున్నావా? నేను నమ్ముకోలేదు. స్పష్టంగా చెప్పాడు, తప్పేం లేదు. రెండో మాట, నీకు వాక్యం తెలుసా? నాకే వాక్యం చెప్పాడు అబ్బాయి. బైబిల్ చదువుకుంటావా? చదువుకుంటానండి. ప్రార్థన చేసుకుంటానండి. గుర్తుపెట్టుకోండి, సాతానికి వాక్యం తెలుసు, పరలోకానికి పోదు. అర్థమవుతుంది మాట. ఆ మాట అబ్బాయికి చెప్పాలి. ఇప్పుడు వింటున్నాడు ఆ అబ్బాయి మాట. ఆ అబ్బాయికి అక్కడ చెప్పాలి, ఇప్పుడు చెబుతున్నా. సాతాను కూడా ప్రార్థించింది, దేవ మమ్మల్ని ఆ పందుల్లో పంపించు, మేము తట్టుకోలేం, అక్కడికి వెళ్ళాం. ప్రార్థన చేసినంత మాత్రం పరలోకానికి పోము. క్రీస్తు ప్రభు వారికి స్థానం ఇవ్వాలి. ఈయన అంటున్నాడు, ఏపో అక్క పక్క పో అన్నాడు. ఏమని చెప్పండి పౌలు గారు? సింపుల్ గా అంటాడు ఒక మాట, ఆమెను వదిలిపోమ్మని దాని వైపు తిరిగాడు. వదిలిపోన్నాడు. యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తాను చెప్పగానే వెంటనే వదిలిపోయింది. పెద్ద అలజడి సృష్టించలా. ఫిలిప్పి పట్టణంలో మొదటి ఎక్స్పీరియన్స్ అద్భుతమైంది. ఏం చెప్పండి అది? లూదియమ్మ వారి కుటుంబం రక్షించబడింది. రెండోది, ఒక యవనస్తురాలు దెయ్యం విడిపించబడింది. అక్కడ మొదలైంది అపవాదికి మంట. ఏమైంది అప్పుడు? వాళ్ళ అధికారులు వెళ్ళి, వాళ్ళ యజమానులు వెళ్ళి ఏమన్నారు, మన పాత్ర, మన మతానికి భిన్నమైన బోధ వీళ్ళు ప్రకటిస్తా ఉన్నారు అని చెప్పి ఈడ్చుకెళ్ళారు. ఈడ్చుకెళ్ళిన తర్వాత గొప్ప గలిబిలు వచ్చింది. గలిబిలు వచ్చినప్పుడు దొమ్మిగా తీసుకెళ్లారు. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ జీవితంలో అన్ని కూడా క్షేమాలే ఉండవు. చాలాసార్లు క్షామాలు ఉంటాయి. క్షామం వచ్చింది కదా అని చెప్పి శాపగ్రస్తమైనడు కాదు. అప్పుడు దేవుడు కెమెరామెన్. అర్థమవుతుంది మాట. ఒకవేళ ఈ రాత్రి మాట వింటా ఉన్నప్పుడు దేవుడు గతంలో వాడుకున్న మాట వాస్తవం పౌలు గారిని లూదియమ్మ గారి దగ్గర, కానీ ఇప్పుడు దొమ్మిగా వచ్చారు, కొడుతున్నారు. ఇన్వాల్వ్ అవ్వచ్చు కదా దేవుడు, కానీ ఇన్వాల్వ్ కాలేదు. దేవుడు ఇన్వాల్వ్ అయితే ఒక పని ఉంటుంది. ఏంటా పని? చదవండి. ఇప్పుడు తీసుకెళ్లి లోపల పడేశారు. అక్కడ జరిగిన సంఘటన చదువుకుందాం. 24వ వచనం. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాల్లో త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుతా ఉన్నారు. అండర్లైన్ చేసుకోండి, ఖైదీలు వింటున్నారు. ప్రపంచంలో అత్యంత కష్టమైన పని వినడం, పైపెచ్చు ఖైదీలు వినడం. అర్థమవుతుందండి? ఖైదీ అని ఎవరిని అంటారు? ఖైదీ అని ఎవరిని అంటారు? ఏదో ఒక తప్పు చేసి ఉండాలి. మా ఊర్లో 16 సంవత్సరాలు యవనస్తుడు బార్ షాప్కి వెళ్ళాడు. బార్ షాప్కి వెళ్ళి డిసెంబర్ 17 జరిగింది. బార్ షాప్కి వెళ్ళి ఏదో క్వార్టర్ అడిగాడంట. డబ్బులు ఎంత తగ్గినాయి? క్వార్టర్ ఎంత అండి ఇప్పుడు? రేట్ ఎంత?
ఎంతండి? 190 అంటున్నారు అక్కడ. సరే, ఆ అబ్బాయి దగ్గర ఒక 10 రూపాయలు తగ్గినాయి. ఆ బార్ షాప్ పక్కన షట్టర్ తీస్తున్నాడు ఒక ఆయన, షాప్ ఆయన, 42 సంవత్సరాలు ఆయన. ఆయన వెల్డింగ్ పని చేసుకుంటాడు ఆయన. బాబాయ్ 10 రూపాయలు అన్నాడు. ఎందుకు అన్నాడు ఆయన. తెలియదు, ఆ అబ్బాయి పరిచయం లేడు. తాగుబోతులకు అందరు బాబాయ్ పిన్ వాళ్ళేగా, తమ్ముడు బాబాయ్ వాళ్ళ వరుసలు బలి కలిస్తే వాళ్ళకి. లేవురా అన్నాడు. ఎందుకు ఇవ్వాలరా అన్నాడు. క్వార్టర్కు 10 రూపాయలు దగ్గర నీ బాబాయ్ అన్నాడు. నీ వయసు ఎంత, నీ బతికి ఎంత, రాసుకెళ్ళి తప్పుగా వెళ్ళిపోనాడంట. ఇస్తావా ఇవా? నేను ఈయన రా అన్నాడు. కత్తి పెట్టి పొడిసి చంపేశాడు 10 రూపాయలకి. 10 రూపాయలకి నమ్ముతారా? మా ఊర్లోనే 10 రూపాయలకి ఆడు ఖైదీ అంటే. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు వింటారు అసలు ఎప్పుడన్నా? అలాంటోళ్ళు ఏమి వింటున్నారు చెప్పండి? పౌలు గారు పాటలు పాత్ర వింటున్నారు కదా. ఇక్కడ కూర్చున్న ఖైదీలు ఎంతమంది ఉన్నారు అంటే పొడవర్లే కానీ అలాంటోళ్ళు అనమాట. పొడిచినా చేయగలిగింది ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కెమెరామెన్ గా చూస్తా ఉన్నాడు. మొట్టమొదటిది, అసంభవమైన సంఘటనల్ని జరిగించడంలో దేవుడు అదృశ్యంగా చూస్తూనే ఉన్నాడు. మీరు ఏ కుటుంబంలో ప్లేస్ చేయబడ్డారు? మీరు ఏ కుటుంబంలో ప్లేస్ చేయబడ్డారు? సాధారణంగా సహోదరులు అంటారు, మేము చిన్నప్పటి నుంచి చాలా భక్తిగా పెరిగాం పాస్టర్ గారు, వీడిని చేసుకున్నది అయిపోయాం అంటారు కదా. వీడిని చేసుకున్నది అయిపోయాం. మా నాన్న మంచికి పిచ్చేవాడు, కానీ మా అత్తగారింటికి వచ్చిన తర్వాత పాదనికి వెళ్ళినాడు మా ఆయన అంటారు కదా. ఆటలకు చెప్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఏ కుటుంబంలో ప్లేస్ చేశారో ఆ కుటుంబంలో మీరు తప్ప ఇంకెవరు సూటు గారు. అది అక్కడ పెట్టాడు దేవుడు. మిమ్మల్ని భరించేది ఆయనే, ఆయన తప్ప ఇంకెవరు భరించలేరు. ఆయన భరించేది మీరే, ఆయన తప్ప ఇంకెవరు భరించలేరు. అందుకని అక్కడ పెట్టాడు. మీరు అనుకోకండి అక్కడ పుట్టుంటే బాగుండేది, పుట్టరు. ఒకసారి మా అమ్మని మా నాన్నగారు కొట్టారు. నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు. మా అమ్మ మా ఇద్దరిని తీసుకుని, మా తమ్ముడిని చెల్లిని ముగ్గురిని తీసుకుని బస్ దగ్గరికి వెళ్తున్నప్పుడు అప్పుడు అందనమాట, ఆ ఎస్ఐని చేసుకుంటే బాగుండేదని. అప్పుడెప్పుడు ఎస్ఐ సంబంధం వచ్చిందంట మా అమ్మకి. కానీ ఇప్పుడు మా నాన్న చేసుకుంది. అప్పుడు ఎప్పుడు గుర్తొచ్చాడు ఎస్ఐ? అమ్మా, ఇప్పుడు మీకు ఎన్ని సంబంధాలు గుర్తొచ్చినాయి కదా. పోయి ఎడకొచ్చి పడ్డారు పాస్టర్ గారు, ఆ దగ్గరికి వెళ్తే బాగుండేది. అబ్బాయి కుదరదు అసలు. అలా అనుకుంటున్నారు అంతే. దూరపు పండ్లు ఇప్పుడు ఉన్నగానే ఉంటాయి కదమ్మా. అసలు అనుకోకండి, మీకు ఇళ్ళు మాత్రమే క్షేమం. అందుకని అక్కడ పెట్టాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పౌలు గారిని వీపు పగల కొట్టేస్తున్నారు. వీపు పగల కొట్టి దేవుడు ఏం చేశాడు? అప్పుడు పౌలు గారు ఏమనొచ్చు? ప్రభా నువ్వు వెళ్ళమన్నావు, నేను వెళ్ళా, మరి నా దెబ్బలేంటి? దేవుని చిత్తానికి లోబడిన వాడికి అన్నిసార్లు క్షేమ పరిస్థితులు ఉండవు. రెండోది, అపవాది ఏలుబడి చేస్తా ఉన్న ఈ లోకంలో ఒక క్రైస్తవుడు కంఫర్ట్ కొంటమనేది జరగదు. అలా కంఫర్ట్ గా ఒక క్రైస్తవుడు ఉన్నాడండి అంటే వాడు సాతానుతో చేయగలిగితే తప్ప వాడు బతకలేడు. అలాగా అర్థమవుతుంది ఈ మాట. మీకు అర్థమయ్యేటట్టు చెప్తానే. మొక్క తోటలు ఎవరు ఉన్నారు ఇక్కడ? మొక్క తోట నుంచి వచ్చిన ఉన్నారా? అంటారా? ఆయన గారు కాదు, సంఘస్థులు ఉన్నారా? ఉంటే సరే చేతులు ఎత్తుకున్నట్టు వినండి అమ్మా. మీరు చెప్పకండి పక్కన వాళ్ళకి, మాట అడుగుతాను. అబద్ధం ఆడి 3 నెలలైందని వాడు చేతులు ఎత్తండి. అబద్ధం ఆడి 3 నెలలైందని వాడు చేతులు ఎత్తండి. నేను నవమని లేదమ్మా, చేయత్తమన్న. 3 నెలలు, 2 నెలలు అబద్ధం ఆడి 2 నెలలు, 1 నెల అయిందా? దొంగల్లాగా ఉన్నారు మీరంతా. సైటన్ నోస్ ద స్క్రిప్చర్ ఎట్ ఇట్ ఈస్ సైటన్. ఇప్పుడు ఈ ఊరి పేరు ఏంటండి? రామేశ్వరం చర్చ్ పీపుల్ నోస్ ద స్క్రిప్చర్ ఎట్ దే ఆర్ రామేశ్వరం పీపుల్. సాతాన్ అనలేదులేండి. అర్థమవుతుంది ఈ మాట. ఆ ప్లేసులు పెట్టాల్సింది పరలోక సంబంధులల్లా రామేశ్వరం పీపుల్ అన్నాను. గుర్తుపెట్టుకోండి, వాక్యం తెలియడం కాదు, వాక్యాన్ని బతకడం తెలియాలి. సాతానికి అద్భుతంగా తెలుసు, కానీ ఆడు లేని తెలుసా అండి, వాక్యానికి లోబడి మనసు లేదు ఆడికి. ఇక్కడ కూర్చున్న వల్ల చాలా మందికి వాక్యం తెలుసు, కానీ వాక్యానికి లోబడలేం కదా. వాక్యానికి లోబడటం దగ్గరే మన విశ్వాసం అంటే బయటకు వస్తుంది. దేవుని చిత్తాన్ని ప్రశ్నించలా, లోబడ్డాడు. ఎప్పుడు చెప్పండి? అన్ని బాగున్నప్పుడు శబాష్ అనుకోలా, దెబ్బలు కొట్టినప్పుడు కూడా మౌనంగా భరించగలిగాడు. భరించేమన్నాడు. ఎక్కడి దాకా వచ్చాం మనం? వెళ్ళాడు కదా, వీపు పగిలిపోయింది, తీసుకెళ్లారు. అప్పుడు అకస్మాత్తుగా ఏమొచ్చింది? మహాభూకంపం వచ్చింది. సరే, భూకంపం సాధారణంగా ఏం జరుగుద్దామా? భూకంపం వస్తే ఏమవుతుంది? రిక్టర్ స్కేల్ మీద 7.7 వస్తే సునామీ వచ్చింది ఫిలిప్పైన్స్ లో. అప్పుడు మొత్తం మునిగిపోయినాయి. 7.7 8.7 వచ్చింది. భూకంపం రాగానే ఇప్పుడు వచ్చింది అనుకోండి, పిల్లర్స్ ఏమవుతాయి? కదులుతాయి. కదిలిన తర్వాత ఏమవుద్ది? ఆయన భాషలో చెప్పాలంటే మెడలో ఉన్న బంగారు చైన్లు ఊడిపోయినాయి, ఉంగరాలు రాలిపోయినాయి అని చెప్తున్నాయి. చదవండి, ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. చెరసాల పునాదులు అదిరిను,
తలుపులు తెరుచుకున్నాయి. తర్వాత మాట ఆ ఊడిపోయింది. ఇదేంటి? భూకంపం వస్తే కూలిపోవాలి కదా! గొలుసులు ఊడిపోవటం ఏంటి? మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే భూకంపం వచ్చిందనుకోండి ఇక్కడ. ఎలా రావాలా? మెడలో ఉన్న తాడు అటు ఊడిపోవాలి. ఉంగరం రాలిపోవాలి. జరుగుద్దా అసలది? దీన్ని మహా భూకంపం అన్నారు. ఇది అద్భుతం. ఏం జరిగింది చదవండి. రైట్? అంతలో చెరసాల నాయకుడు మేలుకొని ఆ! తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారనుకుని ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి చూసారు. మీ కంటితో చూడండి బైబిల్‌ని. కామ ఎక్కడెక్కడ ఉందో చూడండి. కామ. చూచి మేలుకొని కామ, చూచి కామ, అనుకొని కామ, కత్తి దూసి కామ, చంపుకోబోయాను. సూసైడ్ చేసుకోవడం మనకి చాలా ఈజీ అయిపోయింది ఈ దినాల్లో. సూసైడ్. అనుకొని, అనుకొని దూరం అయిపోవటం మానవ నైజం. ఇది వాస్తవం కాదు. ఒక వ్యక్తి వాస్తవానికి దూరంగా జీవిస్తా ఉన్నప్పుడు వాడు చూసింది వాస్తవం అనుకొని జీవితాన్ని ముగించుకుంటా ఉంటారు. ఆవిడ ఎందుకు చచ్చిపోయిందో తెలియదు. ఆ రెడ్డమ్మ గారు పట్టాలేమో ఎందుకు పిల్లల్ని పండుకోబెట్టిందో తెలియదు. అనుకుని ఉంటుంది బహుశా ఇలా ఉంటే బతకలేనేమో, ఇలా ఉంటే తెలిసిపోద్దేమో, ఇలా ఉంటే అనుకుంది. కానీ వాస్తవం అది కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మానవునికి ఆయుష్కాలం ఇచ్చింది చచ్చిపోమని కాదు. సావు ఇట్టేనే వస్తుంది. అర్థమవుతండి. గత రాత్రి ఒక ఊర్లో మీటింగ్లో ఉన్నాను. అక్కడ ఒక పాస్టర్ ఉన్నాడు. ఆయనకి గతంలో 10 years బ్యాక్ టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వచ్చిన తర్వాత జేబులు ఇప్పుడు థర్మామీటర్ ఉండేది ఆయనకి. థర్మామీటర్ జేబులో ఉండేది పాస్టర్ గారికి. ఎప్పుడు వేడుకుంటే అప్పుడు సంకలో పెట్టుకున్నాడు ఆయన. ఫోనా మాట్లాడండి. అడిగినట్టు చెప్పండి అమ్మ. సరే ఆయన ఏమనేవాడంటే జేబులో థర్మామీటర్ పెట్టి నోట్లో పెట్టుకునేవాడు. ఎందుకు అలా చేస్తారండి అంటే ఏమనన్నా మా నాన్న చిన్నప్పుడే చచ్చిపోయాడు. ఆరోగ్యం పట్ల కేర్ తీసుకోకపోతే ఏమైపోద్దో అదొక మాట. ఈ మధ్య బీపీ టాబ్లెట్ వేసుకుంటున్నాను అన్నాడు. ఎంత ఉంది బీపీ అన్నారు. సో అండ్ సో అని చెప్పాడు. ఒకేసారి చూసావా వెంటనే పెట్టేస్తారంటే ఇల్లేనన్న హాస్పిటల్కి ఎంత వచ్చింది వేసేసాడు టాబ్లెట్ అన్నాడు. ఎప్పుడు నుంచి చేస్తున్నావు అన్నాడు. 10 years నుంచి చేస్తున్నా అన్నాడు. బీపీ ఎందుకు వస్తుంది చెప్పు అన్నాను. అని తర్వాత ఒక ప్రశ్న అడిగాను. బీపీ తగ్గాలని పని చేయాలి చేస్తావు అన్నాను. చెప్పండి చేస్తాను అన్నాడు. ఉప్పు నీళ్లు తాగన్నాను. నిజమే ఆయన రట్టే నవ్వాడు. బీపీ వచ్చి పడిపోతే హాస్పిటల్కి వెళ్ళగానే పంచదార నీళ్ళు ఎక్కిస్తారా సెలైన్ నీళ్ళు ఎక్కిస్తారా? సెలైన్ అంటే ఏంటి? ఉప్పేగా. అది మరి నేను చెబితే ఎందుకు నవ్వారు? అర్థమైందా మీకు ఇప్పుడు? మనల్ని ఉప్పు తినొద్దు అంటారు. బీపీ వచ్చి పడిపోతే తీసుకెళ్లి పెట్టేది ఉప్పు నీళ్ళే. అందుకని మీ కనుక ఎప్పుడన్నా బీపీ వస్తే ఒక స్పూన్ లీటర్ నీళ్ళలో వేసుకొని, అది మీ సాల్ట్ కాదు, అది పింక్ సాల్ట్ లేకపోతే సెల్టిక్ సాల్ట్ వేసుకొని అలా ఆరగారగా తాగండి, బీపీ తగ్గిపోతుంది, కంగారు పడకండి అని చెప్పాను. ఆ అబ్బాయి అన్నాడు ఎందుకు వేసుకుంటా తెలుసానంటే మా నాన్న చిన్న వయసులో రక్తనాళాలు మూసుకుని పోయి చచ్చిపోయాడు అన్నాడు. ఇప్పుడు రక్తనాళాలు మూసుకుని పోయి చచ్చిపోయిన మాట వాస్తవమే. మరి బీపీ బిళ్ళ ఏం చేస్తా తెలుసా అన్నాను. నాకు తెలియదు అన్నాడు. బీపీ బిళ్ళ చేసేది రక్తనాళాలను వెడల్పు చేయదయ్యా, అదేం చేస్తుంది రక్తాన్ని పల్చం చేస్తుంది ప్రవహించడానికి అని చెప్పన్నాను. మరి ఏం చేయాలన్నాడు. ఓ స్టంట్ వేయించుకో అన్నా. నాళాలు పోకుండా ఉండాలి ఏం చేయాలా? 4 స్టంట్లు వేయించుకుంటే అదే పోతా ఉంటదిగా అన్నదన్నమాట. ఇప్పుడు నా ప్రశ్న తెలుసా అండి, బైబిల్ చెప్తా ఉన్నమాట, ఎవరైతే సత్యానికి దూరంగా జీవిస్తూ ఉంటారో, ఊహల్లో జీవిస్తూ ఉంటారో, అసత్యాన్ని నమ్ముతారో, వారి జీవితాల్లో ప్రతి క్షణం కూడా మరణ భయం వెంటాడుతూనే ఉంటుంది. నా ముందు కూర్చున్న మీరు ఎవరైనా సరే అలాంటి భయాలు కూడా వెళ్తా ఉంటే గుర్తుపెట్టుకోండి, దేవుని అనుమతి లేకుండా ఒక క్షణం ముందు చచ్చిపోం, ఒక క్షణం ఎక్కువ బతకం. అది విశ్వాస చేయాల్సిన పని కాదు. విశ్వాసి భయపడాల్సింది పాపానికి, అంతేగాని మరణానికి కాదు. ఎవరు మరణానికి భయపడతారో వాళ్ళు దేవుని సంబంధులు కాదు. ఇక్కడ పౌలు గారు అన్నాడు బతుకుట క్రీస్తే. ఎందుకన్నాడు ఆయన? ఆయనకన్నా పిచ్చ? ఆయనకన్నా మైండ్ పోయిందా? లేదు. దేవుని యొక్క ప్రేమ ఏంటో అర్థమైతే, దేవునితో ఉన్న సహవాసం ఏంటో అర్థమైతే, దేవుని యొక్క చిత్తం వెనక దాగున్న మీలంటే మనకు అర్థమైతే ఎన్నడూ కూడా ఆయన చేసే పని మనం ఆటంకపరచడానికి లేదు. గుర్తుపెట్టుకోండి, నా ముందు కూర్చున్న మీ అందరూ కూడా 100 సంవత్సరాలు ఎవరు ఉండరు ఇక్కడ. పిల్లలతో సహా వెళ్ళిపోతారు మొత్తం. ఎవరు ఉంటారా? ఉంటారా అన్న చేయొద్దండి. 100 సంవత్సరాల తర్వాత ఎవరు ఉండరు, ఎవ్వరు ఉండరు. అయితే ఆ ఊరి చివరకు లేదా ఈ ఊరి చివరకు ఖచ్చితంగా చచ్చిపోతాం. కానీ గుర్తుపెట్టుకోండి, బ్రతికున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి
గురి కలిగి జీవిస్తే అది శ్రేష్టమైంది. ఎందుకన్నా ఈ మాట చెప్పారంటే మీకు మాట చూపిస్తాను రండి. ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. పౌలు గారు తన సాక్ష్యాన్ని మాట్లాడుతూ నేను మిక్స్ చేసి చెప్తా ఉన్నాను. ఆయన ప్రజెంట్లో ఏమంటున్నాడు చూసుకుందాం. ప్రజెంట్లో 13 వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలుచుకొను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెడతా ఉన్నాను. ఇది వాస్తవ జీవితంలో విశ్వాసి చేయాల్సిన పని. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో వాడు గురి ఉండాలా. ఏంటా గురి చెప్పండి? ఉన్నతమైన బహుమానం పొందుకోవాలన్నమాట. ఉన్నతమైన బహుమానం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకిచ్చే బహుమానం ఏంటో తెలుసా అండి? నిత్యత్వానికి వెళ్ళిన తర్వాత మనం గుర్తుపట్టాలంటే ఒకళ్ళన్నా ఏమని, అక్క నువ్వు ఆ రోజు నాకు వాక్యం చెప్పావు, అన్న నువ్వు నాకు ఆ రోజు వాక్యం చెప్పావు, అందుకే నేను ప్రభుని నమ్ముకున్నా అని మిమ్మల్ని చూడగానే ఒకళ్ళన్నా గుర్తుపట్టి అడగాలంట. మీ వలన ఇక్కడికి వచ్చానన్నమాట. ఎవరున్నారు మీకు అలాగా? మీరే అనుమానం? ప్రశ్న వేసుకోండి. గురి లేని జీవితాలకి అక్కడ విలువ ఉండదు. ఎవరు గురి కలిగి జీవిస్తారో వారు ప్రతిక్షణం కూడా దేవుని చిత్తానికి లోబడతారు. ఆ చిత్తానికి లోబడే ప్రక్రియలో శ్రమ దగ్గర కూడా సంతోషంగా అనుభవిస్తారు. ఇప్పుడు చెప్పండి, పౌలు గారి గతం ఎలా ఉంది? అది కూడా చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను మీకు. పౌలు గారి గతం చూద్దాం. 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 4 చదువుదాం. కావలినంటే నేను శరీరమును ఆస్పదం చేసుకొని వచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదం చేసుకొని దలిచినడలా నేను మరి ఎక్కువగా చేసుకొని వచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమై హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయంలో పరిసేయుడనై ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రమునకు నీతి విషయం అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములు ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకోండి. ఇది గతం. మనం చెప్తాం, మా అమ్మ భలే ప్రార్థన చేసేదండి, సేవకులు వస్తే అన్నం పెట్టేది, అది గతం. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? మా నాన్న స్థలం ఇచ్చాడండి సంఘానికి, ఇచ్చుండొచ్చేమో, అది గతం. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది కార్యం కానీ గతాన్ని గురించి ఇప్పుడు ఆలోచించకూడదు. నేను అన్నాడు సమస్తాన్ని నష్టం అంటాడు. ఆ తర్వాత పాట మీకు తెలుసు, అది నేను చెప్పట్లేదు. ఒకవేళ గతాన్ని చూసి కనుక మీరు మోసపోతా ఉంటే జాగ్రత్త, అపవాది యొక్క ట్రాప్ లో ఉన్నట్లే. అర్థమవుతుంది మాట. గతం ఘనమైందే, కానీ వర్తమానంలో గురి లేకపోతే మన జీవితం అనేక మందికి ఆటంకమైపోతుంది. సో పౌలు గారు గతాన్ని ఎప్పుడు మైండ్కి ఎక్కించుకోవాలా. అర్థమవుతుంది కదండి? గతాన్ని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవాలా, కానీ వర్తమానంలో మాత్రం క్రీస్తు కోసం బతుకుతా ఉన్నాడు. గురి కలిగిన వ్యక్తి శ్రమ దగ్గర ప్రశ్నించడు. గురి కలిగిన వ్యక్తి శ్రమను దీవునిగా స్వీకరిస్తాడు. అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1 చివరి వచ్చి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1 చివరి వచ్చి చదువుకుందాం. 30. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. అనుగ్రహం అంటే బ్లెస్సింగ్, ఇది ఆశీర్వాదం. శ్రమని ఆశీర్వాదంగా చెప్పిన వాడు పౌలు గారు. కానీ లోకానికి ఏం చెప్తారు చెప్పండి? వాళ్ళు తాగుబోతు కుటుంబాన్ని పాస్టర్ ఏమనాలా? దేవుడు బహుగా దీవించును గాక. నోట్లు ఏం పెట్టుకొని వస్తారో తెలియదు. మారు మనసు పొందండి అని చెప్పలేని ధైర్యం లేనప్పుడు ఎందుకు చేయాలి ఆ పని? అర్థమవుతుంది మాట. అలా చేస్తే ఏమవుతుంది? మారు మనసు పొందిన వాళ్ళు కానుకేయద్దు. డబ్బాలు ఎలా ఉంటాయి చెప్పండి అప్పుడు? అది కదా పరిస్థితి. నన్ను క్షమించండి మాట అన్నందుకు. మనం బ్రతుకున్నప్పుడు క్రీస్తు గురించి ధైర్యంగా ఇక్కడ చెప్పకపోతే చచ్చిన తర్వాత అలా అంటారు, పాస్టర్ గారు ఇన్నిసార్లు మా ఇంటికి వచ్చారు, థ్యాంక్స్ గివింగ్కి మీరు వచ్చారు, బర్త్డేకి మీరు వచ్చారు, నెల ఒకసారి మీరు వచ్చారు, మొదటి తారీఖుకి మీరు వచ్చారు, రాగానే కానుకిస్తే తీసుకుని వెళ్ళిపోయారు, దీవించునుగా అన్నారు. మరి మా ఆయన నరకంలో ఉన్నాడు కాదమ్మా, వస్తే అని అంటారేమోనని చెప్తే అంటారు. పాస్టర్ గారు కానుకిచ్చిన హృదయం ఇలేమా, మీరు మాకెందుకు చెప్పలా అని మమ్మల్ని అంటే, ఈ రాజేష్ గారికి టైం ఇచ్చారు, ఒక గంట బావు ఇచ్చారు. ఈ గంట బావులో రామేశ్వరం సంఘం అద్భుతమైంది, లైట్లు బాగా పెట్టారు నల్లవాడి మీద అని చెప్పాను అనుకోండి, మీరు నవ్వుతారేమో, సంతోషపడతారు. బట్ అది కాదు. దేవుని యొక్క మాట మన జీవితాలను తాకకపోతే మనకంటే పురుషులు ఎవరు ఉండరేమో. సో పౌలు గారు దేవుని చిత్తానికి లోబడిన తర్వాత శ్రమను దీవెనగా చూశాడు. ఈ దినాన్న యేసు ప్రభువుని స్వీకరించినందుకు శ్రమ అనుభవిస్తే మీరు ధన్యులు. ఒకవేళ
యేసు ప్రభుని స్వీకరించకుండా శ్రమల గుండా వెళ్తే మీరు కోటీశ్వరులైన దరిద్రులే. నేను కోటీశ్వరుడైన దరిద్రుడిని. ఈయన అంటున్నాడు, నేను శ్రమని దీవెనగా చూస్తా అన్నప్పుడు అంటున్నాడు. సార్ రండి ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 16 దగ్గరికి వద్దాం. తలుపులు తెరుచుకున్నాయి, భూకంపం వచ్చింది. తర్వాత మాట, అంతలో చెరసాల నాయకుడు లేచి ఇలా అనుకున్నాడు కదా. ఇప్పుడు చెప్పండి, వ్యక్తి వాస్తవంలో జీవించండి. వాస్తవం ఏంటండి అంటే, ఒక మాట గుర్తుపెట్టుకోండి, నాకు అవసరమైతే దేవుడు ఎన్నడూ ఆలస్యం చేయడు. నాకు అనవసరమైతే ఏడ్చినవాడు. నాకు అవసరమైతే ఎప్పుడు ఆలస్యం చేయడు. నాకు అనవసరమైతే ఆయన ఏడ్చినవాడు. మీ పిల్లాడు సంకనేసుకున్నారు, వాడు ముక్కు కారుతుంది, ఐస్ బండి వచ్చాడు, వాడమ్మ ఐస్ కొని మాట కొనిస్తారు మీరు? ముందు ప్రేమగా చెప్తారు, వద్దు నాన్న తగ్గిన తర్వాత కొనిస్తానని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సంకలోంచి కింద జారిపోయి దొరుకుతారు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి మీరు? ఐస్ కొనిచ్చారు అనుకుందాం, మీకు బాగా ప్రేమ ఎక్కువ. ఐస్ తిన్నాడు, ముక్కులు పట్టేసి ఊపిరాటల్లా, రేపొద్దు ఎక్కడికి వెళ్ళాడు? చేతికి నరాలు దొరక్క క్యాన్లో పెడతా ఉంటే అప్పుడు ఏడ్చి ఉపయోగం ఏముంది? ఆక్సిజన్ అందకపోతే నెబులైజర్ పెట్టారు, ఉపయోగం ఏముంది? అలాగే దేవుడు మనకు అనవసరమైతే ఇవ్వకపోతే దాని మీద మనసు తీసేసుకోండి. ఆయన ఆలస్యం అయితే, అవసరమైతే ఎప్పుడు ఆలస్యం చేయడు. ఇది దేవుని యొక్క మనసు. రైట్? ఇప్పుడు ఏం జరిగింది చూద్దాం. సో అయింది, తలుపులు తెరుచుకున్నాయి. తర్వాత ఏమైంది? అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. ఎందుకు బిగ్గరగా చెప్తారు? బిగ్గరగా ఎందుకు చెప్తారు? భార్య భర్తలు మాట్లాడుకున్నప్పుడు భార్య వంటగది నుంచి అంటది, పచ్చిమిరకాయలదే అంటది. భర్త ఏమంటాడు, అంత ఎందుకు పక్కనే ఉన్నాక అంటారు అనమాట. బిగ్గర గరిసి ఇష్టం ఉండదు వాస్తవానికి. కానీ నేనేమన్నాడు, గుంటలో ఉన్నాడు, బయట ఆయన చంపుకోబోతున్నాడు. ఏమన్నాడు? బిగ్గర గరిచి ఏమన్నాడు? దీపము తెమ్మని అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొచ్చి, అయ్యలారా ఆగండి, మీ బాగా పోటీలు పెట్టిట్టున్నాడే పాస్టర్ గారు, ప్రైజులు వస్తాయన్నా, ఎవరు బాగా గట్టి చదువుతారు అట్లాంటి అని పెట్టారా? సరే చదవండి. రక్షణ పొందుటకు నేనేం చేయాలని చెప్పి అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును. జాతక కళ్ళు తెరిచి చూడండి, అక్కడ చూడండి, నన్ను కాదు, అక్కడ చూడండి. రక్షణ పొందుదురని చెప్పి, ఆగండి అమ్మ ఒక నిమిషం. అక్కడ అడ్డగీత ఉంది కదా, ఆ సెంటెన్స్ అయిపోయిందా, అసంపూర్తిగా ముగిసిందా? ఆ వాక్యం ఆగిపోయిందా, అసంపూర్తిగా ఆగిపోయిందా? అసంపూర్తిగా ఆగిపోయింది. అక్క నీకు ఈ సంగతి తెలుసా? ఆపేసాను. మీరు అట్లా చూస్తుంటారు. నెక్స్ట్ టైం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? ముందు చెప్పరాదు అంటారు కదా. ఇప్పుడు చెప్పండి, అక్కడేమంటాడు ఆయన? రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోని అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగిన. ఆగుదాం ఇక్కడ. గాయాలు చేసింది ఎవరు? కొట్టింది ఎవరు? ఆయనే. ఇప్పుడు కడుగుతున్నాడు కదా. ఎక్కడ గాయాలని నేను చెప్పన్నా, మనం వీపు మీద కదా పండబెట్టాడు. పండబెట్టి గాయాలు కడుగుతాం, డ్రెస్సింగ్ చేస్తా ఉంటే గాయం మీద నీటి చొక్కబడితే ఎలా ఉంటుందమ్మా? మంట పుట్టుద్ది కదా. అప్పుడు ఆయన ఎలా ఇచ్చుంటాడు తెలుసా అండి? నేను ఇలా అనుకున్నాను, గాయాలు కడిగే సమయంలో వీపు మీద నీళ్లు పోయగానే అధికారి కన్నీళ్ళేమో వీపు మీద పడుతున్నాయి. పౌలు గారు ఇలా పడుకుని ఉన్నాడు. నేను అనుకుంటున్నాను, అది బైబిల్లో లేదు, మళ్ళీ అలా అనుకోకండి. పౌలు గారు పడుకుని, ప్రభా తోలు లెగిస్తే ఎంత మంట పుట్టింది, నీ వీపి సార్లుగా దున్నబడింది కదా ప్రభా, నువ్వెలా భరించావు అనుకుంటాడేమో. ఆ మాట దగ్గరికి వచ్చేటప్పటికి కొట్టిన వాడేమో గాయాలు గడుగుతున్నాడు, కొట్టించుకున్న వాడేమో ప్రభుకు థ్యాంక్స్ చెప్తున్నాడు. ఇది పాట. దేవుని చిత్తం అర్థమైతే మనం ఎంత ఆరాధించగలుగుతాం, ఆయన్ని ఎంత ఆరాధించగలుగుతాము. ఆరాధన అనేది అనుభవం నుంచి రావాలి. కెనోలి అని ఆయన ఒక చనిపోయారు వెనకాక మొన్న, 86 years ఆయనకి. ఆయన మంచి ఆరాధకుడు, వర్షిప్ లీడర్. ఆయన ఆర్టిస్ట్ కాదు, వర్షిప్ లీడర్. ఆయన ఆరాధన చేస్తా ఉన్నప్పుడు ఒక ఆయన ఫోటో తీసుకున్నాడు. వెంటనే పాస్టర్ అడిగాడు, సార్ కొంచెం మీ వాళ్ళని తిట్టొచ్చా అన్నాడు, గట్టిగా చెప్పొచ్చా అన్నాడు. మీరు చెప్పండి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు,
నేను ఆర్టిస్ట్ని కాదు, నన్ను ఫోటోలు తీయకండి. మొదటి మాట. రెండో మాట, నా దేవునితో ఏకాంతంగా నేను గడుపుతా ఉంటే నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తారు మీరు? మూడో మాట, ఆరాధన అంటే దేవుడు ఎవరో ఎరిగి ఆయనతో సంబంధాన్ని కలిగి ఆయనతో కలిసి మనం ఏకీభవించడం అన్నాడు. అనిన తర్వాత సంఘం అంతా సప్పట్లు కొట్టింది. తర్వాత అన్నాడు, వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పను అన్నాడు. చెప్పండి అంత ఫ్లోర్. ఆయన అన్నాడు, ఆరాధన అంటే ఏంటో తెలుసా? కొత్తగా పెళ్ళైన జంట, భార్య భర్తలు ఇద్దరు వాళ్ళ బెడ్రూమ్ లో ఏకాంతంగా సమయాన్ని గడుపుతా ఉన్నప్పుడు ఫోటోలు తీస్తారు ఎవరన్నా అని అనమాట. ఆయన తీస్తారు ఫోటోలు. నా దేవునితో నేను ఆరాధిస్తా ఉంటే ఎందుకు తీస్తున్నాను అని అనమాట. ఆయన ఆ మాట దగ్గర సైలెన్స్ వచ్చేసింది. ఈ దినాన్న లోకంలో చూస్తా ఉన్న ఆరాధనకి ఈయన చెప్పిన మాటకి ఎంత వ్యత్యాసం ఉంది? ఆరాధన అంటే ఆయన ఎవరు ఎరిగి ఆయన గణపరచడం. ఈయన గాయాలు కడుగుతున్నాడు, ఒక్క మాట మాట్లాడాల, నొప్పి పడుతుందని నేను ఇలా అనుకున్నాను. కన్నీళ్లు నేలను గారుతావని, ప్రభా ఎంత వేదన పొందావు నాలాంటి పాపి కోసం, ఎంతగా చీల్చబడ్డావు నాలాంటి పాపి కోసం అని చెప్పి ఆయన పశ్చాత్తాపడుతూ కూడా ప్రేమను వలకబోస్తున్నాడే కానీ ఎన్నడూ కూడా గాయాన్ని గురించి ఒక మాట మాట్లాడలేదు. కొట్టిన వాడికేమో కరిగిపోయింది గుండె, కొట్టించుకున్న వాడికేమో కరిగిపోయింది గుండె. ప్రభు యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకొని క్రైస్తవ విశ్వాసి శ్రమల మధ్యలో ఆరాధించేది ప్రభు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన త్యాగం ఏంటి ఇప్పుడు అర్థమవుతుంది. ఆయనతో సంబంధం ఏర్పడినప్పుడే, ఏ మంచి లేని నన్ను ప్రేమించి నాకు బదులుగా నా స్థానంలో ప్రాణం పెట్టి ప్రభు అంటా ఉన్నాడు, నీ కోసం ప్రాణం పెట్టా, నా కోసం నువ్వేం చేసావు? ఒక మాట చెప్పండి, ఏం చేసావు? ప్రతిరోజు మన ప్రార్థనలో ఏడుపులే కదండి. గుర్తుపెట్టుకోండి, ఆరాధన అనేది దేవునితో నేను గడిపే ఏకాంత సమయం. ఆ సమయాన్ని ఎవరు డిస్టర్బ్ చేసినా బాగోదు. కానీ ఇటు దినాన్న ఆరాధన ఆర్టిస్టులు వచ్చారు. ఆరాధన అంటే యాక్షన్ అయిపోయింది. అందుకని ఆరాధనకి అభినయానికి వ్యత్యాసం తెలియకపోతే అందరూ డాన్స్ చేస్తారు. ఇది ఆరాధన. నేను చెప్పింది కాదు, చదవండి. ఆయన అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు కామ. ఇది మాట. శరీరానికి ఆస్పదం చేసుకోవాల్సింది అది మాట కదా, ఆరాధన అన్నాడు కదండి. మనం ఏం చేస్తామని అంటే ఉద్రేకాన్ని ఆరాధన అనుకుంటాం. కాదు, ఒక్కొక్క మాట ఆయన ప్రేమ కలిగిన వాడు. దేవా, నన్ను ప్రేమించిన నీ ప్రేమ నీ వీపుని చారలు చారలుగా చీల్చేస్తే నన్ను ఎలా క్షమించగలిగావు? నన్ను ఎలా భరించగలిగావు? నీ ప్రేమ దగ్గర నా శ్రమ పెద్ద శ్రమ కాదు ప్రభా. ఇది ఆరాధకుడి మనసు. ఈ 3వ అధ్యాయంలో ఒక్కొక్క మాట ఎంత అద్భుతంగా ఉంటుందో. సమయం అయిపోతుంది కాబట్టి కట్ చేస్తాను. సరే, గాయాలు కడుగుతా ఉన్నాడు. సో కడిగినప్పుడు వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. ఇదేంటి మా రెండో ఇన్సిడెంట్ లో? అక్కడ లూదియమ్మ కుటుంబం, ఇక్కడ అధికారి కుటుంబం. ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. గాయాలు కడిగిన తర్వాత కుటుంబం వచ్చి అన్నారు, బహుశా తన లైఫ్ చూశారు, అక్కడేమో తన ప్రీచింగ్ చూశారు. గుర్తుపెట్టుకోండి, బోధ బ్రతుకు సరిగా లేకపోతే అక్కడ సచ్చినోళ్ళే ఉంటారు, బతికిన వాళ్ళు ఉంటారు. అదే సంఘమైనా సరే, బోధించేవాడి యొక్క బోధ వాడి బ్రతుకు కనుక మ్యాచ్ కాకపోతే అక్కడ రక్షించబడటం సాధ్యం కాదు. ఇక్కడ పౌలు గారు పైన ప్రకటించాడు, కింద జీవించాడు, అక్కడ పుట్టారు ఆ కుటుంబ సభ్యులు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి నా ప్రశ్న, అనేక మంది నాలో లేని ప్రభువుని స్వీకరించలేకపోగల కారణం ఏంటంటే నా మాట వేరు, నా జీవితం వేరు. అలాంటి జీవితాలు దేవుడికి అవసరం లేదు. ఇక్కడ రాయబడిన మాట, అప్పుడు వాళ్ళందరూ కూడా ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. మళ్ళీ బాప్తిసం అంటా ఉన్నాడు కదా. ఈ ఫిలిప్పీ సంఘంలో పౌలు గారు కొన్ని జ్ఞాపకాలు అంటే తెలుసా అండి? కుటుంబాలుగా ప్రభు దగ్గరికి వచ్చారు. కుటుంబాలుగా అందింది ఒక వ్యక్తికే, కానీ కుటుంబం అంతా కూడా వెలిగించబడింది. ఎందుకలా జరిగింది? యోహాను సువార్త 1:9. యోహాను సువార్త 1:9 చదువుతారా? నిజమైన వెలుగుంది, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తా ఉంది. చాలు, వెలుగుంది, వెలుగు వచ్చింది, వెలుగు వెలిగిస్తూనే ఉంది అందరినీ. ఈ మాట గుర్తుపెట్టుకోండి. వెలుగు ఉంది, దేవుడు ఉన్నాడు, ఆయన లోకానికి వచ్చాడు, ప్రతి మనిషిని, వాడు తాగుపోతా, తిరుగుపోతా, వ్యభిచార, దొంగ, హంతకుడు అందరూ వెలిగించాడు. మరి ఎందుకని రావట్లేదు వాళ్ళు? 3:20 యోహాను సువార్త 3:20. యోహాను సువార్త 3:20 చదువుకుందాం. చదవండి. దుష్కార్యము చేయు ప్రతి వాడు
వెలుగును ప్రేమింపక ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వాడు వెలుగునొద్దకు రాడు. సమస్య అండర్లైన్ చేసుకోండి. రాడు, రాలేడు, రాకూడదు, రాలేము, కుదరదు కాదు, రాడు. వాడు రాడు సార్ అంటే వాడి నిర్ణయం అది. గుర్తుపెట్టుకోండి, వెలుగు ఉంది, వెలుగు వచ్చింది, వెలుగు వెలిగించింది. వెలుగు వెలిగించిన తర్వాత అది అనేక మందిని స్వీకరిస్తుంది. కానీ ఆ మనిషి తన బతుకు బాలేదు కాబట్టి తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వాడు రాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి ఇంకా మారు మనసు పొందలేసారండి అంటే నీకు తెలియక కాదు. యు నో దట్ ఆయన దేవుడు అని తెలుసు. ఆయన విశ్వాసం ఉంచకపోతే నరకాన్ని పోతారని తెలుసు. అయినప్పటికీ పాపాన్ని ప్రేమిస్తున్నావు కానీ ప్రాణం పెట్టిన ప్రభుని ప్రేమించలేకపోతా ఉన్నారు. వాడు రాడు, వాడు ఇష్టపూర్వకం తీసుకుంటా ఉన్నారు. ఈ రాత్రి టైం వస్తే వస్తాం పాస్టర్ గారు, మేము కూడా చూస్తాం పాస్టర్ గారు కాదది. బైబిల్ చెప్తుంది వాడు రాడు, వాడు రాడు. దేవుడు ఉన్నాడు, ఆయన లోకానికి వచ్చాడు. ప్రతి మనిషిని ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంది. విశ్వాసంతో కాదు, అందరితో మాట్లాడుతూ ఉంది. మీ చెవిన పడతా ఉన్నప్పుడు నువ్వు మారు మనసు పొందకపోతే నిన్ను కూడా వెలిగిస్తున్నది. నీకు ఇష్టం లేదు కాబట్టి రావట్లేదు అంతే. గుర్తుపెట్టుకోండి, ప్రతి వాని మోకాలు వంగుననే మాట దగ్గర పెడితే నీ ఇష్టపూర్తిగా నువ్వు రావట్లేదు అంతే. కానీ రాలేక కాదు, రాకూడదని కాదు, ఇంకేది కాదు. దేవుడు మన నిర్ణయాన్ని ఆనర్ చేస్తాడు. గాయాలు కడిగారు, కుటుంబం వచ్చింది, బాప్తిసం పొందారు. ఇప్పుడు చెప్పండి, చేతులు గాయాలు కడిగినాయి, ఇప్పుడు నీళ్ళలో ముంచాడు. పాపాలతో మునిగినటువంటి అధికారి కుటుంబాన్ని ఏమో పైకి లేపాడు, గాయాలతో ఉన్నటువంటి పౌలు గారిని ఏమో ఈయన పైకి లేపాడు. ఇదంత అద్భుతమైంది. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత ఆయన జరిగించే కార్యాలు ఊహల కందనివి. ప్రియమైన వాళ్ళారా, కిందకు వచ్చేద్దాం. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. ఈ కొంచెం జాగ్రత్త చూడండి. చెరసాల నాయకుడు ఈ మాటలు పౌలుకు తెలిపి మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు కనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖంగా పోండి అని చెప్పాను. జైల్లోకి వచ్చి మేము రిలీజ్ చేస్తాం అంటే ఏమంటాం చెప్పండి. మనం ఒక్క నిమిషం అక్కడ వెళ్ళిపోతాం కదా. వీళ్ళేమన్నా చదవండి. అయితే పౌలు, వారు న్యాయము విచారించకే రోమీలమైన మమ్మును బహిరంగంగా కొట్టించి చెరసాల్లో వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా వెళ్ళగొట్టుదురా, మేము ఒప్పం. ఇప్పుడు నా ప్రశ్న, ఇదే మాట ముందు చెప్పుంటే బాగుండేదిగా, కొట్టేవాళ్ళు కాదుగా. ఇదే మాట ముందు చెప్పుంటే కొట్టేవాళ్ళు కాదుగా. పోలీసు వాడు జీప్ ఆగానే ఫోన్ వస్తుంది. పోలీసు వాడు జీప్ ఆపాడు, నా బండి ఆపాడు, వెంటనే నేను డబ్బులు నేను ఫోన్ నంబర్ తీసుకొని నా తెలిసినోడు ఫోన్ చేస్తాను. చేసి అంటాను, సార్ మన తాలూకాలు పంపించండి అంటారు. పౌలు గారు ఏమని చెప్పొచ్చు, నేను రోమీని అంటే ఒక్క దెబ్బ పడేది కదా ఆయన మీద. కానీ తనకున్న అధికారాన్ని తన స్వార్థం కోసం ఇప్పుడు వాడుకోలే. మనం ఏమంటాం తెలుసా అండి, నేను విశ్వాసిని, నా మీద నోరు తెరుస్తావు, నీ నోరు పడిపోద్ది, జాగ్రత్త పో. ఆ టైప్ కాదు. క్రీస్తు కోసం శ్రమ అనుభవించే సమయంలో ఎన్నడూ కూడా తన అధికారం ఒప్పుకోలేదు. రెండో ప్రశ్న, ఒకవేళ అధికారం ఎందుకు పొడుచుకోపోయాడు? వాళ్ళు పారిపోతే ఇంకేమవుద్ది, చంపేస్తారు. సరే రేపు పొద్దున వచ్చారు, ఈయన మారు మనసు పొందాడు, ఇప్పుడు చంపరా? చావుకు తెగించి ప్రభువుని అంగీకరించిన అధికారి. ఎంత అద్భుతమైన సాక్ష్యం ఉండేది. ఈ రాత్రి ప్రభు మాతో మాట్లాడుతూ ఉంది. దేవుడు నిన్ను వెలిగిస్తే ఖాళీగా కూర్చోబెట్టడు. నువ్వు వెలిగించబడిన తర్వాత ఖచ్చితంగా నీ కుటుంబం, నీ పక్కింటి వాళ్ళు, తోబుట్టువులు, రక్త సంబంధులు అందరూ క్రీస్తు దగ్గర రావాల్సిందే అని అన్నాడు. కొట్టించి పంపించారు. తర్వాత మాట, అప్పుడు ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులు తెలపగా మీరు రోమీలని వారు విని భయపడి వచ్చి వారి బతిమాలుకుని వెలుపలికి తీసుకుని పోయి పట్టణం విడిచి పొండిన వారిని వేడుకొని వారు చెరసాలను వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వచ్చారు. తర్వాత మాట, అక్కడి నుండి అక్కడి సహోదరులను చూసి, ఇప్పుడు లూదియా ఏం చేస్తుంది చెప్పండి. నాకెందుకు బాబా, నేను నా కుటుంబం అనుకోవాలా, అక్కడ చాలా మంది సహోదరులు ఉన్నారు. క్రైస్తవులు స్వార్థపరులు కాకూడదు. అర్థమవుతుందండి. లూదియమ్మ తన కుటుంబాన్ని రక్షించుకుంది, అంతటితో మాత్రమే కాదు, తర్వాత అనేక మందిని ఆదరిస్తూ ఉంది. పండిత రమాబాయి గారు తన జీవిత చివరి దశకు వచ్చేసరికి తన ప్రార్థన అంశాల్లో 3,000 మంది పేర్లు చదివి ప్రార్థన చేశాడంట. 3,000 మంది పేర్లు డైలీ, 3,000 మంది లిస్ట్ ఉండేదంట ఆవిడ దగ్గర తన చనిపోయే సమయానికి. మీరు ఎంతమంది కోసం చేస్తున్నారో నాకు తెలియదు,
గుర్తుపెట్టుకోండి, దేవుని చేత వెలిగించబడిన వ్యక్తి అనేక మందిని ఆదరిస్తాడు, అనేక మందిని ప్రోత్సహిస్తాడు, అనేక మందిని ఆహ్వానిస్తాడు, ఆతిథ్యమిస్తాడు. సో పౌలు గారు ఎప్పుడు వచ్చాడు చెప్పండి? బాగున్నప్పుడు రాలా, వీపు పగిలిన తర్వాత వచ్చాడు. ఏమంది లూదియమ్మ? నేను విశ్వాసం నువ్వు నమ్మితేరా అని పాష గారు ఎప్పుడు వచ్చాడు? నమ్మిన తర్వాత వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, ఇది ఫిలిప్పీ సంఘంలో వారి కొన్న అనుభవం. చివరికి మాట చెప్పిన ముగిస్తాను. మీది 10:30 ముగించాలన్నారంటండి. అంటే మొత్తం ముగిసేసరికి 10:24 అయింది. 2 నిమిషాలు ముగిస్తానే. ఫిలిప్పీ పత్రిక 3 మీరు చదివిన 2 వచనాలు, 20-21 వచనాలు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపం కలదానిగా. ఇది ఆయన విశ్వాసం. గతం అది, వర్తమానం గురి, భవిష్యత్తులో ఒక ఆశ. ఏం తెలుసండి? ఈ దీన శరీరాన్ని మహిమ గల శరీరంగా మారుస్తారు. ఇది విశ్వాస యొక్క జీవితం. సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో అభివృద్ధి జాగ్రత్త, ఆశీర్వాదం అనుకుంటే ప్రమాదం. మళ్ళీ చెప్తా ఉన్నాను, అభివృద్ధి అనేది ఆశీర్వాదం అనుకుంటే ప్రమాదం. ఇక్కడ రాయబడిన మాట, ఆయన వీపు పగిలింది కానీ 2 కుటుంబాలు పరలోకానికి వచ్చినాయి. ఎంత అద్భుతమైంది! నా శ్రమ ఒక వ్యక్తి యొక్క నిత్యత్వానికి అర్హత అయితే, అంటే అర్హత అంటే మార్గం చూపించగలిగితే అది అద్భుతమైంది. అందుకని ప్రతి విశ్వాసి కూడా నిత్యత్వంలో కొన్ని పరిచయాలు కలిగి ఉండాలని అంటే, నేడు అను సమయం ఉండగానే క్రీస్తు కోసం బతకాలి, క్రీస్తును చూయించాలి, తన కుటుంబ రక్షణ కోసం పనిచేయాలి, సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేయాలి. అటు రీతిగా దేవుడు మన బలపరచును గాక. తల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవుని వందనాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. విన్న ఈ మాటలు మా అందరి అంతరంగాలు ఫలించడానికి సహాయం చేయండి దేవా. ఎవరింకా నీకు తమ జీవితాల్లో స్థానమే లేదు, ఈ రాత్రి ఆలోచించి అంగీకరించే కృప దయచేయండి. ఎవరు స్థానం ఇచ్చి స్తబ్దంగా అయిపోయారో వారు వెలిగించబడి అనేకులు వెలిగించే కృప దయచేయండి. కాపరి గారి వారి కుటుంబాన్ని, పెద్దలను వారి కుటుంబాలను దీవించండి. రాబోయే దినాల ప్రభా మరి ఎక్కువగా సంఘం ఆత్మీయతలు ఎదిగే కృప దయచేయమని వేడుకుంటా ఉన్నాను. తిరిగి రేపటి దినాన రాబోతున్న సేవకులు బలపరిచి సంఘాన్ని బలపరిచి వాక్యం దయచేయమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గతించినటువంటి 2025వ సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖున సువార్త ప్రార్థనాలయం మొక్కతోట మరి క్రిస్మస్ సెలబ్రేషన్ కార్యక్రమానికి దైవజనులను ఆహ్వానించినప్పుడు, కమల్ రాజేష్ గారిని ఆహ్వానించినప్పుడు వారు నాకు చెప్పిన మాట ఏంటంటే, ప్రార్థన చేయండి బ్రదర్, ప్రార్థన చేయండి అని ఇంచుమించు వారితో మాట్లాడినప్పుడల్లా కూడా నాకు ఈ విషయాన్ని చెప్పారు. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే, వారు ప్రార్థనాపూర్వకంగా ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని మరి సిద్ధపడి దేవుని వాక్యాన్ని ప్రకటించడం. ఈ భయంకరమైనటువంటి దినాల్లో మరి దేవుని పిల్లలంగా లేక దేవుని సేవకులంగా మన యొక్క జీవితాలు లేక మన ప్రవర్తన ఎలాగుండాలో అనేటువంటి విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలు ఈ రాత్రి దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. మరి చక్కటి విషయాలు తెలియచేసినటువంటి దైవజనులు కమల్ రాజేష్ గారికి స్థానిక సంఘపక్షంగా మరొకసారి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం. దేవుడు వారిని, వారి పరిచయం దీవించి ఆశీర్వదించిన గాక. వారి కొరకు సంఘము ప్రార్థించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో సెక్రటరీ గారు రిపోర్ట్ అందిస్తారు. ప్రియులు డి రాజేష్ గారు వారు వచ్చి రిపోర్ట్ అందించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం.
ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఫేత్ చర్చ్ సంఘం ద్వారా ఏర్పాటు చేసిన